ఈనాటి తెలిసి విత్ మీ అంజలిలో మీరు ఎంతగానో ఎదురు చూసే ఒక గెస్ట్ ఈరోజు నా ముందున్నారు. సరిత మేడం దగ్గరికి వెళ్తే ఏ ప్రాబ్లం అయినా ఒక అమ్మాయికి సంబంధించిన ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఒక మంచి సొల్యూషన్ వస్తుంది మాకు అని పర్సనల్గా మళ్ళీ కలవడానికే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఈవెన్ ఎంబీబీఎస్ డాక్టర్స్ దగ్గర నుంచి మీ దగ్గరికి వస్తున్నారని చెప్పని విన్నాను. తప్పు అందరం చేస్తాము, మనం కూడా తప్పులు చేస్తాము. అది తప్పు రైట్ అనేది కూడా కాదు. ఇద్దరు అబ్బాయిల తల్లిగా మీ పిల్లలకి మీరేం చెప్తూ ఉంటారు? నిజం చెప్పమంటారా? అన్ని నిజాలే చెప్తా నేను. యాక్చువల్లీ నేను గుంటూరు డిఎస్పీగా ఉన్నప్పుడు చిన్నబాబు వాడు ఒకవేళ ఇది చూస్తే నన్ను తిడతాడు. నాకు ముళ్ళు స్టోరీ చెప్పా. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి, ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి అని మనం ఆడపిల్లలతోనే మాట్లాడతాము, ఆడపిల్లల్ని సెన్సిటైజ్ చేయాలనుకుంటాం. ఐ ఫీల్ ఇట్ ఈస్ రాంగ్. ఇట్ ఈస్ ఈక్వల్లీ ఇట్ అప్లైస్ టు బోత్. ఇద్దరిని సెన్సిటైజ్ చేయాలి. మీ స్పీచెస్ ఏవైతే ఉన్నాయో చాలామంది స్టూడెంట్స్కి, అమ్మాయిలకి ఎస్పెషల్లీ ఉపయోగపడుతున్నాయని చాలామంది చెప్పారండి. టీనేజ్లో హార్మోనల్ డిఫరెన్సియేషన్ ఉంటుంది, ఇంకా టోటల్ మెచ్యూరిటీ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఇంకా టోటల్గా దీన్ని మగపిల్లలు ట్రాప్ చేసేటటువంటి సందర్భాలు ఉన్నాయి. అలా అని నేను ఆడపిల్లలు అందరూ మంచోళ్ళు అనట్లేదు. ఒక అమ్మాయి అసలు నన్ను అడిగింది, డబ్బు ఉంటే ఇన్వెస్ట్మెంట్కి బిజినెస్ ఏమైనా చేస్తే డబ్బుని పెట్టుబడిగా పెడతాము, తెలివి ఉంటే తెలివిని పెట్టుబడిగా పెడతాము. నా దగ్గర ఐ హ్యావ్ మై సెల్ఫ్, వై డోంట్ ఐ ఇన్వెస్ట్ దిస్ మేడం అని అడిగింది అనమాట. ఇంటర్మీడియట్లోనో డిగ్రీలోనో పీజీలోనో ఎవరో ఒకళ్ళు నచ్చారు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు, వాళ్ళతో కాఫీ డేలో కూర్చుంటారు, లేదా బయట తిరుగుతారు, సినిమాలకు వెళ్తారు, షాపింగ్కి వెళ్తారు. న్యూడ్గా చాటింగ్ చేయడం ఒక ట్రెండ్ అయిపోయింది అనమాట. న్యూడ్గా చాటింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఫోన్ వీడియోస్ చూడటం కూడా కొంతమంది బాగా అలవాటు అయిపోయింది. అవి చూస్తూ చూస్తూ ఏమైపోతున్నారంటే పిల్లలు మరి మీరందరూ తెలివి కలాలి కదా, ఆల్ ఆఫ్ యూ ఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్ కదా, థింక్ ఫర్ అ సొల్యూషన్. మేము ఆ సెక్షువల్ అఫెన్సెస్కి గురి కాకుండా ఉండడానికి మీరే సొల్యూషన్ తీసుకురండి అనేది. అమ్మాయి డ్రెస్ చూసి ఎంత చక్కగా ఉందో, మహాలక్ష్మిలాగా చక్కగా ఉంది, దాంట్లో ఉండాలి తప్ప బాడీ అంతా బయట వేసుకుని లోపల వేసుకునే వాటితో కూడా బయటికి కనిపించాల్సినంత అవసరం ఏంటి అసలు? చాలా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తారు మ్యామ్. అవునండి. I don't know whether I can tell before the media or not. One shocking statement which I heard as a police officer was, should I reveal it? అయ్యో ప్లీజ్. ఒక స్టూడెంట్ ఒక లేడీ పోలీస్ ఆఫీసర్కి ఇలా బెట్టు కట్టి ఛాలెంజ్ చేస్తే నాకు ఆ డేట్ కూడా గుర్తుంది. నేను నా డైరీలో రాసుకున్నాను, నాకు డేట్ కూడా గుర్తుంది. ఐ డోంట్ వాంట్ టు రివీల్ మోర్ దెన్ దట్. ఐ షుడ్ నాట్ ఆల్సో. మా అమ్మాయి అండి ఇక్కడ తల దించితే మళ్ళీ స్కూల్లో ఎత్తుద్దండి, మళ్ళీ అక్కడ దించితే ఇక్కడ. అది కరెక్ట్. అసలు అది ప్రాక్టికలే కాదు, తర్వాత ఎక్కడో ఎత్తుతుంది ఎత్తకూడని చోట. హాయ్ అండి, ఈనాటి తెలిసి విత్ మీ అంజలిలో మీరు ఎంతగానో ఎదురు చూసే ఒక గెస్ట్ ఈరోజు నా ముందున్నారు. ఎవరో మరి చెప్పనా, చూపించాను. ఆవిడ స్పీచెస్తో ఎంతోమంది అమ్మాయిలు, స్టూడెంట్స్ కానీ లేదంటే ఒక హౌస్ వైఫ్ దగ్గర నుంచి కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి ఏజ్ లిమిట్ అనేది లేకుండా ఆవిడ స్పీచెస్ తోటి ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ జీవితాన్ని మార్చుకోవడంలో ఎంతో విధంగా తోడ్పడుతున్న ఏసీపీ సరిత గారు. వెల్కమ్ టు మై షో అండి. నమస్కారం. నమస్తే అమ్మా. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇలా కలవడం. నేను అడిషనల్ ఎస్పీ సరిత. అడిషనల్ డిఎస్పీ అని ఒక దాంట్లో ఉంది, ఏఎస్పీ అని ఒక దాంట్లో ఉంది, ఇలా రకరకాలుగా ఉంది. సో మీ నోటి నుంచి విండో ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ మ్యామ్. మిమ్మల్ని ఈరోజు ఇలా కలవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అది శారీలో, అది కూడా శారీ.
థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ ఆల్సో హ్యాపీ. స్టూడెంట్స్ ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నట్టున్నారండి ఈ మధ్య, ఎలా అనిపిస్తుందండి ఉత్తరం? యాక్చువల్లీ అంజలి గారు, నేను ముందు నుంచి స్టూడెంట్స్తోనే ఎక్కువ మాట్లాడతాను. అంటే ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఉంది, అదేదో బయటకు వస్తున్నాయి కానీ, బట్ ఐ బీన్ స్పీకింగ్ టు స్టూడెంట్స్ ఐ థింక్ 2007 నుంచి కాదు, నా చిన్నప్పటి నుంచే నేను స్టూడెంట్స్తో మాట్లాడుతున్నాను. ఎందుకు అంటే మా పిన్నికి స్కూల్ ఉంది విజయవాడలో, సంధ్యా కాన్వెంట్ స్కూల్ పేరు. సో ఇంట్లోనే స్కూల్ అనమాట. ఈవినింగ్ ఆమె ట్యూషన్స్ కూడా చెప్పేవారు. సో ఆ ట్యూషన్స్ నేను కూడా చెప్పేదాన్ని. నా 5th స్టాండర్డ్ నుంచి నేను ట్యూషన్స్ చెప్పేదాన్ని ఆంటీతో పాటు. సో అట్లాగా స్టూడెంట్స్తో మాట్లాడుతూ, అపార్ట్ ఫ్రమ్ మై ఓన్ ఫ్రెండ్స్, నాకు స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఇష్టం. ఇంకోటి మీరు నవ్వుతారు, నేను అట్లానే 5th, 6th, 7th, 10th వరకు కూడా నేను ట్యూషన్స్ చెప్పేదాన్ని. ఈవినింగ్ వయోజన విద్య అని చెప్పి అక్కడ పెద్దవాళ్ళకి ట్యూషన్స్ చెప్పేదాన్ని. అవును అవును ఉండేది. అది ఆంటీ చెప్పేవారు మా పిన్ని, ఆమెతో పాటు నేను, ఇంకా నాదే ట్యూషన్ అయిపోయింది అనమాట. సో అందరికీ అక్కే, నాకన్నా పెద్దవాళ్ళు కూడా అక్కే అనేవాళ్ళు. సో అట్లా స్టూడెంట్స్తో మాట్లాడుతూ అనేది బాగుంటుంది, బికాజ్ దే రెస్పెక్ట్ యూ అ లాట్, వీ లెర్న్ అ లాట్. చాలా మోటివేట్ చేయొచ్చు, మనకున్న కొంచెం జ్ఞానం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అట్లా స్టూడెంట్ సైకాలజీ ఎలా ఉంటుంది అనేది ఒక ఎత్తు అయితే, మనం చెప్పిన 4 మంచి మాటలు వాళ్ళు విని మళ్ళీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంటే అది మనకి పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది అనమాట. వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ మోర్ దాన్ దాట్. నువ్వు చెప్పావు కదా నేను హ్యాండ్ రైటింగ్ చాలా బాగా రాస్తున్నాను అక్క, లేకపోతే నువ్వు చెప్పావు కదా నేను సైన్స్ బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, అది ఒక పాజిటివ్ మోటివేషన్ అనమాట. సో అట్లా కంటిన్యూ అయిపోయింది ఇదంతా. వన్స్ ఐ బికేమ్ గవర్నమెంట్ సర్వెంట్, ఐ థింక్ పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చినాక నేను ఎక్కువ ఐ బిలీవ్ ఇన్ క్రైమ్ ప్రివెన్షన్. సో ద మోర్ యూ ఇంటరాక్ట్ విత్ స్టూడెంట్స్ బాగుంటుంది. ఎస్పెషలీ నేను బోధన్లో ఉన్నప్పుడు, వరంగల్లో నర్సంపేట డిఎస్పీగా వర్క్ చేసినప్పుడు, అక్కడ కొంచెం రిమోట్ ఏరియాస్ అనమాట, ఊటాయి, కొత్తగూడెం అట్లాంటి ఏరియాస్లో ట్రైబల్ పిల్లలకి సపరేట్గా ట్రైబల్ స్కూల్స్, హాస్టల్స్ ఉండేవి. కొంచెం రిమోట్, నైట్ ఆఫీసర్స్ రెగ్యులర్గా వెళ్ళి చేసేవి అట్లా ఉండేది కాదు అప్పట్లో. నౌ ఇట్ ఈస్ డిఫరెంట్ మేబీ. సో వాళ్ళతో వెళ్ళి మాట్లాడడము, నైట్ టైం పల్లె నిద్ర అనే ఒక ప్రోగ్రాము, నైట్ స్కూల్స్, గర్ల్స్ స్కూల్స్ ఉన్న దాంట్లో నైట్ వాళ్ళతోనే ఒక పడుకోవడము, వాళ్ళు చెప్పినవన్నీ వింటము. వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ షేర్ చేస్తారు, చాలా ప్రాబ్లమ్స్, కొన్ని చెప్పకూడదు. దే రిపోర్ట్ అబౌట్ సెక్షువల్ అఫెన్సెస్ విత్ ఇన్ ద ఫ్యామిలీ. చాలా ఉంటాయి, మనకు తెలియనివి చాలా ఉంటాయి. అవన్నీ చెప్పడము. తర్వాత వాళ్ళకి ఏమంటే పోలీస్ మనకి రీచబుల్గా ఉన్నారు, పోలీసు అండ్ దట్ టు లేడీ ఇన్ యూనిఫామ్, కొంచెం మోర్ రీచబుల్ అనుకుంటారు అన్నమాట పిల్లలు. అట్లాగే January 1st ఫెస్టివల్స్ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడము. ఏలూరులో అయితే సంక్రాంతి ఫెస్టివల్ బాయ్స్ హాస్టల్లో సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళందరూ కైట్స్ ఇచ్చి అది ఇది చాలా బాగుంటుంది. వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్, మంచి పాజిటివ్ ఎనర్జీ మనకిస్తారు. వాళ్ళలో ఉన్న 1-2 పాజిటివ్ చేంజెస్ మనకు ఒక మోటివేషన్ ఉంటుంది. సో స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ బాగుంటుంది. నాకు ఏ కొద్ది టైం ఉన్నా, లేకపోతే నా బర్త్డేస్ కానీ, లేకపోతే పిల్లల బర్త్డేస్ కానీ, ఏమైనా ఒకేషన్స్కి స్కూల్స్కి వెళ్ళడం. మీకు ఇంకొకటి ఏంటంటే, నేను అక్కడ వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్స్ ఏవి మ్యాక్సిమం నేను ఇచ్చినవి కూడా కావు. నేను వస్తున్నానంటే పాపం ఎవరో ఇంకా పెద్ద స్టూడెంట్స్ వాళ్ళు, సరిదా మేడం వస్తున్నారు మనం ఇవి ఇప్పిద్దాం ఆమె చేతుల మీద, అట్లా ఇచ్చేవారు. సో సమ్ పీపుల్ యూస్ టు థింక్ నేనే డొనేట్ చేస్తున్నానేమో అనుకుంటాను. నేను అంత ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు పాపం. సమ్వన్ యూస్ టు బ్రింగ్ పెన్స్, ప్యాడ్స్ అట్లాగా ఇవ్వడము. 10th స్టాండర్డ్ అప్పుడైతే గోల్డెన్ అవర్ మోటివేషన్ అని చెప్పి ఒక 2-3 డేస్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతూ ఉంటే, మా సబ్ డివిజన్లో ఉన్న ఆల్ సిఐస్, ఎస్ఐస్ అందరూ కూడా వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి స్కూల్స్కి వెళ్ళాలి. ప్రయారిటీ టు బి గివెన్ టు గవర్నమెంట్ స్కూల్స్ అనమాట. వెళ్ళి వాళ్ళకి మోటివేట్ చేయడము, వాళ్ళకి ఏమైనా చిన్నవి పెన్స్ అట్లాంటివి ఇవ్వడం. సో దే ఫీల్ అ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్లీ పోలీసింగ్. మన పోలీస్ అనే ఫీలింగ్, మన పోలీస్ అనే ఫీలింగ్ రావాలి. మేము ఏలూరులో ఉన్నప్పుడు ఆ కాన్సెప్ట్ కూడా స్టార్ట్ చేసాం, మన పోలీస్ అనేది ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం అనమాట. అట్లా స్టూడెంట్స్తో మాట్లాడటం అనేది ఇష్టం. కానీ ఇప్పుడు మీ దగ్గరికి ఎక్కువ మంది అంటే ఒక కేసు రిజిస్టర్ చేయాలి అన్న పాయింట్లో కాకుండా, సరిత మేడం దగ్గరికి వెళ్తే ఏ ప్రాబ్లం అయినా, ఒక అమ్మాయికి సంబంధించిన, ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఒక మంచి సొల్యూషన్ వస్తుంది మాకు అని పర్సనల్గా మళ్ళీ కలవడానికే స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ, ఈవెన్ MBBS డాక్టర్స్ దగ్గర నుంచి మీ దగ్గరికి వస్తున్నారని చెప్పని విన్నాను. అవునండి. కానీ ఇలాంటి ఇష్యూస్లో మీరు చూసినంత వరకు
అమ్మాయిలది ఎక్కువ తప్పు ఉంటుందా, అబ్బాయిలది ఎక్కువ తప్పు ఉంటుందంటారా? ఇది తప్పు అనేది చూస్తే నేను తప్పు అనేదాన్ని ఎందుకో నమ్మను, అవగాహన రాహిత్యం అనుకోవాలి. బికాస్ తప్పు అందరం చేస్తాము, మనం కూడా తప్పులు చేస్తాము. అది తప్పు రైట్ అనేది కూడా కాదు, రైట్ టైంలో రైట్ వేలో సెన్సిటైజ్ కాకపోవడం అని అనొచ్చు. ఆ యాంగిల్లో చూస్తే మాత్రం కొన్ని విషయాల్లో ఆడవాళ్ళది తప్పు ఉంటుంది, కొన్ని విషయాల్లో మగవాళ్ళది తప్పు ఉంటుంది. ఎందుకో దాన్ని నేను తప్పని కూడా అనుకోను. అందుకోసమే నేను అన్ని చోట్ల నేరాన్ని ఆహ్వానించొద్దు, నేరాన్ని చెయ్యొద్దు, ఆహ్వానించొద్దు, డోంట్ ఇన్వైట్ క్రైమ్, డోంట్ కమిట్ క్రైమ్, డోంట్ ఎంకరేజ్ క్రైమ్ అని చెప్పేది కూడా దానికోసమే. సో బయట నుంచి చూస్తే తప్పులాగే ఉంటుంది, కానీ ఐ ఫీల్ దే ఆర్ నాట్ ప్రాపర్లీ సెన్సిటైజ్డ్. ఆ ఏజ్లో వచ్చే చేంజెస్ అన్నీ మ్యూచువల్ అట్రాక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్, 10th స్టాండర్డ్ ఇంటర్మీడియట్, మనకు కూడా సడన్గా స్కూల్ నుంచి బయటకు రాగానే ఏదో ఫ్రీడమ్ వచ్చినట్లు ఏదో చెయ్యాలి అని, ఎవరన్నా మనల్ని పొగుడుతూ ఉంటే ఒక టైప్ ఫీలింగ్, అవన్నీ న్యాచురల్ థింగ్స్, అవి తప్పులు కావు. దాన్ని కరెక్ట్ వేలో అండర్స్టాండ్ చేసుకోకపోవడము, ఆ ఫీలింగ్స్ వల్ల ఒక ట్రాప్కి గురవ్వడము తప్పు. సో దాన్ని సెన్సిటైజ్ చేయడమే ఇప్పుడు పోలీస్ బాధ్యత. వీ హ్యావ్ టు సెన్సిటైజ్ ఆల్ సచ్ థింగ్స్. నౌ నాట్ ఓన్లీ పోలీస్, ఆల్ ఆర్ వర్కింగ్, లైక్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, గవర్నమెంట్ ఆల్సో ఈస్ ట్రైంగ్ టు సెన్సిటైజ్ మోర్. సో తప్పు అనే ఆస్పెక్ట్కి వస్తేమో 2 sides ఉంటున్నాయి, గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే మోర్ ఆఫ్ సోషల్ మీడియా, మోర్ ఆఫ్ ఎక్స్పోజర్. ఇంత ఎక్స్పోజర్ ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ లిబర్టీ ఉంది, ఎక్కువ ఫ్రీడమ్ ఉంది. సో మీ యాంగిల్లో అంటే కామన్ మ్యాన్ యాంగిల్లో చూస్తే ఎక్కువ తప్పులు జరుగుతున్నాయి. ఐ ఫీల్ దే హ్యావ్ టు బి మోర్ సెన్సిటైజ్డ్, అవేర్నెస్ అనేది రావాలి. నాకు చిన్న డౌట్ మ్యామ్, మీకు కనీసం ఒక ఆడపిల్లనే ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. అవును కదా, ఇష్టం ఆడపిల్లలు. 2 అబ్బాయిల తల్లిగా మీ పిల్లలకి మీరేం చెప్తూ ఉంటారు? నేను నిజం చెప్పమంటారా? అన్ని నిజాలే చెప్తాను నేను యాక్చువల్లీ, బికాజ్ ఐ డోంట్ హైడ్ ఎనీథింగ్. వాళ్ళకి చాలా కొన్ని కేసెస్ ముందే గైడ్ చేస్తూ ఉంటాను, వాళ్ళకి చెప్తూ ఉంటాను. జస్ట్ కొంచెం భయం అన్నమాట నాకు, రేపొద్దున నా పిల్లలు ఎలా ఉంటారో అలా భయం అన్నమాట. అయితే జస్ట్ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను. ఒకసారి నేను గుంటూరు డిఎస్పీగా ఉన్నప్పుడు చిన్నబాబు, వాడు ఒకవేళ ఇది చూస్తే నన్ను తిడతాడు, చిన్నాడు ఇంటికి వచ్చేటప్పుడు నాకు బాగా కోపంగా ఉంది, నాకు కొట్టాలనిపిస్తుందని ఇట్లా ఫిస్ట్ పెట్టుకొని వచ్చాడు అనమాట, 5th స్టాండర్డ్. ఓకే. అయితే ఏ నాన్న ఏమైంది అన్నాను. నేను జస్ట్ ఆఫీస్ నుంచి, వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి నేను ఆఫీస్ నుంచి ఇంట్లోకి వస్తాను, జస్ట్ కనిపిస్తాను ఫిజికల్గా. ఓకే. సో ఏంటి అంటే, ఏం లేదులే నాకు చాలా కోపంగా ఉంది, బాగా కొట్టాలనిపిస్తుంది అన్నాడు. ఎవరిని అంటే ఆమెను అన్నాడు. ఆమె ఎవరు అన్నా, ఎవరో క్లాస్మేట్, పేరు చెప్పకూడదులేండి. ఓకే. అయితే ఆమెకి ఎందుకు మమ్మీ నువ్వు బాగా పెడుతున్నావు నాకు, నేను లావుగా ఉన్నాను, ఆమెకి ఎందుకు నన్ను లడ్డు లడ్డు అంటుంది అది అన్నాడు. అంటే పోనీలే నాన్న ఏమవుతుంది, నువ్వు ముద్దుగా ఉన్నావు, హెల్దీగా ఉన్నావు, నువ్వేమి ఫ్యాటీగా ఏం లేవు, అంటే నీకు అట్లానే కనిపిస్తానులే, లడ్డు లడ్డు అంటున్నాను, నువ్వు రేపు నుంచి నాకు నెయ్యి వేయొద్దు అన్నంలో అది ఇదని అంటూ ఉన్నాడు. నేను ఏదో పాసిఫై చేద్దాం అనుకుంటాను, కానీ వాడి కోపం పోలేదు అస్సలు. ఇలా కొట్టాలనిపిస్తుంది మమ్మీ, నాకు అంత కోపం వస్తుంది అది ఇదని. సరే నేను ఒక స్టోరీ చెప్తాను నాన్న అని ఆకు ముళ్ళు స్టోరీ చెప్పా. అదే బాబు, ఆడపిల్లల మీద ఇట్లా కోపం కూడా పెంచుకోకూడదు, కొట్టాలనిపిస్తుంది అంటున్నావు, నిజంగా కొడతావో ఏమో, అలా చేయకూడదు ఎప్పుడు. ఆడపిల్లలు చాలా గౌరవంగా చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ మిస్టేక్ అయినా నీ మిస్టేక్ అయినా ఏమైనా ఉంటే నాకు చెప్పు, లేదా టీచర్కి చెప్పు. నువ్వు ఏమి ఇమోషనల్గా రియాక్ట్ కావద్దు, రియాక్ట్ అయితే చాలా డేంజరు. ఎందుకు అంటే, ఒక లీఫ్ ఉందనుకున్నాను, ఆ లీఫ్ మీద ఒక నీడిల్ పడేసామనుకో, లీఫ్ కట్ అవుతుందా నీడిల్ కట్ అవుతుంది, ఏమవుతుంది అంటే లీఫే కట్ అవుతుంది అన్నాడు. అదే నీడిల్ మీద లీఫ్ పడేస్తే ఏమవుతుంది అంటే మళ్ళీ లీఫే కట్ అవుతుంది ఎందుకు అన్నాడు. నువ్వు ఆ లీఫ్ లాంటి వాడివి. చెప్పారు బాయ్స్, ఆ లీఫ్ నీది నిజంగా జరిగింది. ఓకే, నువ్వు ఆ లీఫ్ లాంటి వాడివి, ఆ అమ్మాయి నిన్నేమన్నా అన్నా, నువ్వు ఆ అమ్మాయిని ఏమన్నా అన్నా, ఫైనల్గా నువ్వు రియాక్ట్ అయితే ఆ ఎమోషన్స్ ఆ అమ్మాయి మీద చూపిస్తే నీదే మిస్టేక్ అవుతుంది. ఏమైనా ఉంటే నాకు చెప్పు, టీచర్కి చెప్పు, లేదా ప్రిన్సిపల్ మ్యామ్కి చెప్పు, పర్వాలేదు అని చెప్పాను అనమాట. సరేలే, ఆ లీఫ్ని నీడిల్ని 2 కట్ చేయడానికి నువ్వు ఉన్నావు కదా అన్నాడు. ఇది అంత కాన్సెప్ట్ నాకైతే అర్థం కాలేదు, కానీ బట్ ఐ సెన్సిటైజ్ దెమ్ అ లాట్, బికాస్ ఐ బిలీవ్ లైక్ క్రైమ్ ప్రివెన్షన్ అనే ఆస్పెక్ట్ విషయానికి వస్తే, సిన్స్ ఐఎమ్ అ పోలీస్ ఆఫీసర్, ఐ ఆల్వేస్ స్పీక్ ఇన్ దట్ యాంగిల్ ఓన్లీ.
ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి, ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి అని మనం ఆడపిల్లలతోనే మాట్లాడతాము, ఆడపిల్లల్ని సెన్సిటైజ్ చేయాలనుకుంటాం. ఐ ఫీల్ ఇట్ ఈస్ రాంగ్. ఇట్ ఈస్ ఈక్వల్లీ ఇట్ అప్లైస్ టు బోత్. ఇద్దరిని సెన్సిటైజ్ చేయాలి. బాయ్స్ని కూడా అంత చక్కగా బిహేవ్ చేయాలి. నువ్వు నీ ఇంట్లో పిల్లల్ని ఎలా చూస్తున్నావో అట్లానే బయట వాళ్ళతో కూడా గౌరవంగా ఉండాలి. ఫ్రీగా మాట్లాడు, ఫ్రెండ్లీగా ఉండు. దాన్ని వేరే యాంగిల్కి తీసుకెళ్ళొద్దు. అసలు జెండర్ డిఫరెన్సియేషన్ అనేది ఫిజికల్గానే ఉంటుంది. అందరూ ఈక్వల్లే, అందరూ బాగా చదువుకున్నాళ్లే, అందరూ ఒక మంచి స్టేజ్కి వచ్చేవాళ్ళే. జెండర్ డిఫరెన్సియేషన్ అనేది దేవుడు చేసినటువంటి ఫిజికల్ డిఫరెన్సియేషన్ మాత్రమే. మెంటల్గా ఆల్ ఆర్ ఈక్వల్. కాకపోతే ఏంటంటే న్యాచురల్గా ఆడపిల్లలు కొంచెం సెన్సిటివ్గా ఉంటారు, కొంచెం స్మూత్గా ఉంటారు, అంతే తప్ప ఇంకే డిఫరెన్సెస్ లేవు అనే యాటిట్యూడే పిల్లల్లో ఉండాలి అనేది నేను అనుకుంటాను. నా పిల్లలు కూడా నేను మ్యాక్సిమం అట్లాంటివే చెప్తాను. కానీ మరీ రోజు టీచ్ చేస్తే మళ్ళీ వాళ్ళు కూడా బోర్ కొట్టేస్తారు చిన్న వయసులోనే. అందుకే చిన్న చిన్న స్టోరీస్ చెప్తాను, తర్వాత జోవియల్గా మాట్లాడతాను. ఇంకోటి ఏమంటే ఇండైరెక్ట్గా కూడా చెప్తూ ఉంటాను. ఏమైనా టీవీ సినిమాలు అట్లా ఏమైనా చూస్తున్నప్పుడు అక్కడ ఏమైనా మిస్టేక్ ఉందంటే ఇలా జరగకుండా ఉండాల్సింది, అనవసరంగా అతను ఇలా చేశాడు. సో ఇండైరెక్ట్లీ ప్యాసివ్ టీచింగ్ ఉంటుంది కదా, అట్లాంటిది కూడా ఐ కీప్ డూయింగ్ ఇట్. ఐ డోంట్ నో, యాజ్ ఆఫ్ నౌ ఐ డిడ్ంట్ గెట్ ఎనీ కంప్లైంట్స్. కానీ నేను మీరు మాట్లాడిన స్పీచెస్ అవి విన్నప్పుడు అసలు ఏ ఐఏఎస్ ఐపీఎస్ అయ్యి ఉండాల్సింది, ఎందుకు మిస్ అయింది అసలు అనిపించింది. ఇట్స్ ఆల్ డెస్టినీ, బట్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ. నాకు ఏం కూడా ఐ డ్రీమ్డ్ ఆఫ్ బికమింగ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ చిన్నప్పటి నుంచి. ఐ డోంట్ నో, ఐ మీన్ టు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఐఎమ్ హ్యాపీ. దట్స్ ట్రూ. కానీ మీరు బాధపడలా అప్పుడు రాసినప్పుడు రాలేదన్న దాంట్లో విషయంలో? బాధ కన్నా ఇంకా బాగా ఒక ఎంథూసియాజం ఉండేది. నెక్స్ట్ టైం పట్టుదల క్రాక్ చేయాలి అట్లాగా. కానీ వన్స్ ఐ గాట్ ఇన్ టు గ్రూప్ 1 మేబీ నేను కొంచెం స్టేట్లోనే ఉండొచ్చు అని ఏమైనా ఇంట్రెస్ట్ చూపించలేదేమో అనిపిస్తుంది నాకు. బాధ ఎంత నిరుత్సాహపడిపోయి కృంగిపోయి అంత లేదు, ఎందుకంటే సరిత ఆ టైప్ కాదు. ఊరికే కృంగిపోను, ఊరికే పొంగిపోను. ఐ మెయింటైన్ మై బ్యాలెన్స్. సో అంత బాధపడలేదు. కానీ మ్యామ్ I felt I should have been, but now I am not even feeling that. Maybe I got used to it and I am happy. Police department తోటే I am happy. ఇప్పుడు అంటే ప్రస్తుతానికి ఎక్కువ శాతం అమ్మాయిల మీద క్రైమ్ అనేది ఎక్కువ ఉందని చెప్పాలి కంపారిటివ్లీ ఇంతకుముందు ఇయర్స్తో. ఇంతకుముందు జరిగినా కూడా బయటకు వచ్చేది కాదు, ఇప్పుడు ధైర్యంగా కూడా అట్లీస్ట్ రిపోర్టింగ్ కోసం వస్తున్నారు. కానీ ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో అమ్మాయిల్ని బయటికి పంపడం అనండి, లేదా దూరంగా ఉన్న కాలేజెస్లో చదివించడం అనండి, లేదా హాస్టల్స్లో ఉండి చదివించడం అనండి, పక్క జిల్లాల్లోకి చదివించడం, ఇలా దగ్గర కాకుండా దూరంగా పంపించారంటే పేరెంట్స్ నిజంగా కత్తి మీద సాము లాంటిది. అవును, ఒక్క మాటలో చెప్పాలి అంటే. అలాంటి పరిస్థితుల్లో అమ్మాయిలకి ఇటు అన్ని రకాలైన ఎడ్యుకేషన్ పేరెంట్స్ అయితే డెఫినెట్గా చెప్పలేరేమో, కొంతమంది వాళ్ళ కుటుంబ వాతావరణ పరిస్థితులు చూస్తే కనుక. కానీ మీ స్పీచెస్ వల్ల చాలామంది అమ్మాయిలు, మీరు చెప్పే స్టోరీస్ ఏవైతే ఉన్నాయో, అమ్మాయి ఇలా చేసింది, మేము అప్పుడు ఇలా ఎక్స్ప్లెయిన్ చేసాం, అమ్మాయి తర్వాత రిలైజ్ అయింది అనే కొన్ని స్టోరీస్ ఏవైతే ఉన్నాయో, చాలామందిలో నేను కూడా ఇలా చేస్తున్నాను ఒకానొకప్పుడు, లేదా ఇప్పుడు ఇలా జరుగుతోంది, రేపు నాకు ఇలా జరగచ్చేమో, మేడం చెప్పినట్టు రేపు ఇలా జరిగితే నేను ఏం చేయాలి అన్న పాయింట్లో మీ స్పీచెస్ ఏవైతే ఉన్నాయో చాలామంది స్టూడెంట్స్కి, అమ్మాయిలకి ఎస్పెషల్లీ ఉపయోగపడుతున్నాయని చాలామంది చెప్పారండి. అంటే నేను అనేది అమ్మాయిలు ఏ విధంగా ఆలోచించాలి, పేరెంట్స్ ఏ విధంగా ఆలోచించాలంటారు అమ్మాయి జీవితం విషయంలో? ఫస్ట్ థింగ్, న్యాచురల్గా వచ్చే ఫీలింగ్స్ ఇవి న్యాచురల్. నువ్వు టీనేజ్కి వచ్చావు, టీనేజ్లో హార్మోనల్ డిఫరెన్సియేషన్ ఉంటుంది. ఇంకా టోటల్ మెచ్యూరిటీ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఇంకా టోటల్గా శారీరకంగా మానసికంగా పూర్తి పరిపక్వత రానిటువంటి వయసు ఇది. ఆ వయసులో కొన్ని అట్రాక్షన్స్, కొత్తదనాన్ని కోరుకోవడము, ఆపోజిట్ జెండర్ మీద అట్రాక్షను, వాళ్ళు మనం చూడాలి అనే ఫీలింగ్స్, మనం వాళ్ళని చూడాలి అనే ఒక క్యూరియాసిటీ, ఈ ఉత్సాహము, ఆసక్తి, ఈ ఫీలింగ్స్, కొత్తదనాన్ని కోరుకునేటటువంటి ఫీలింగ్స్, ఇవన్నీ న్యాచురల్గా ఉంటాయి. దాన్ని కరెక్ట్ వేలో చదువు మీద కానీ కెరియర్ మీద కానీ ఉంచుకోవాలి. అది న్యాచురల్ ఫీలింగ్సే అని చెప్పగలగాలి. మనం ఏం చేస్తామంటే ఇది తప్పు, అలా చూడకూడదు, ఇలా చేయకూడదు, మా వయసులో మేము అలా చేయలేదు, మాకు ఇవన్నీ తెలియదు. మా వయసులో అలా చేయలేదు అంటే అది మీ జనరేషన్ అంటున్నారు. ఆ జనరేషన్లో ఇప్పుడు మా మదరే ఉన్నారు, ఆమెకు 16 yearsకి పెళ్ళి అయిపోయింది.
నాకు 16 yearsకి పెళ్ళి అవ్వలేదు కదా. సో నెక్స్ట్ ఉన్న జనరేషన్కి 20-25 years వరకు పెళ్ళి కాదు. బికాజ్ ఎందుకు కాదు, చేసుకోలేక కాదు, చదువుకోవాలి, సెటిల్ అవ్వాలి, ఒక స్టేటస్కి రీచ్ అవ్వాలి, అప్పుడే నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్. వి యాక్సెప్ట్ దాట్. బట్ ఎర్లియర్ జనరేషన్స్కి అది అవసరం లేదు. 16-17 ఏళ్ళకి పెళ్ళయిన తర్వాత ఇంకా ఆపోజిట్ జెండర్తో అట్రాక్షన్ ఇవన్నీ ఏముంటాయి, ఇంట్లో భర్త ఉంటాడు, కొన్ని సంవత్సరాలు అయితే పిల్లలు ఉంటారు. సో అంత అవసరం లేదు. సో ఇప్పుడున్న పిల్లలకి మా జనరేషన్లో ఇట్లా కాదు, మేము అట్లా చేయలేదు, ఇవన్నీ చెప్పడం కరెక్ట్ కాదేమో అనేది నా ఫీలింగ్. నేను మాట్లాడేటప్పుడు స్టూడెంట్స్ కూడా నేను అట్లాంటివి చెప్పను, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది చేయకూడదు, వాళ్ళని చూడకూడదు, వీళ్ళతో మాట్లాడకూడదు, ఇవి కాదు మనం చెప్పాల్సింది. న్యాచురల్గా వచ్చే ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, ఆ న్యాచురల్గా వచ్చే ఫీలింగ్స్ని మీరు కరెక్ట్ వేలో యూజ్ చేసుకోవాలి, దాన్ని న్యాచురల్గానే అండర్స్టాండ్ చేసుకోవాలి. టీనేజ్లో కొత్తదనాన్ని కోరుకోవడం కానీ, కొత్త ఫీలింగ్స్ని, కొత్త మోడర్న్ లైఫ్ స్టైల్గా ఉండాలి అనుకోవడం ఇవన్నీ తప్పు కాదు. కానీ అవి నీకు ఎంతవరకు యూజు, నీ చదువుకి ఎంతవరకు యూస్ఫుల్, నీ కెరియర్కి ఎంతవరకు యూస్ఫుల్, నీ కుటుంబానికి ఎంతవరకు యూస్ఫుల్, ఈ యాంగిల్లో ఆలోచించి వాటిని కరెక్ట్గా మౌల్డ్ చేసుకొని, కంట్రోల్ చేసుకొని నీ లైఫ్ అంబిషన్ను నువ్వు చూసుకోవాలి. అలాంటి సమయంలో ఎవరన్నా పొగిడితే పొంగిపోవడము, చిన్నగా క్రిటిసైజ్ చేస్తే కురుంగిపోవడము, ఏదో టీజ్ చేశారు అని కొంతమంది సూయిసైడల్ టెండెన్సీస్ వరకు వెళ్ళిపోతారు ఆడపిల్లలు. ఆడపిల్లలకు ఉన్న బేసిక్ లక్షణం ఏంటి, కొంచెం ఎమోషనల్గా ఉండడం, పొగడుగానే ఫ్లాట్ అయిపోవడం. దీన్ని మగపిల్లలు ట్రాప్ చేసేటటువంటి సందర్భాలు ఉన్నాయి. అలా అని నేను ఆడపిల్లలు అందరూ మంచోళ్ళు అనట్లేదు. ఇక్కడ జెండర్ డిఫరెన్సెస్ వద్దు, మనుషుల డిఫరెన్సెస్. కొంతమంది ఒక ఆపర్చునిటీని మిస్యూజ్ చేసుకుంటారు. సో ఆడపిల్లలు మగాళ్ళతో మాట్లాడకూడదు, చూడకూడదు. ఐ డోంట్ లైక్ సచ్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు గర్ల్స్ ఆర్ బాయ్స్. ఆల్ ఆర్ ఈక్వల్. బీ ఎడ్యుకేటెడ్. సైంటిఫిక్గా ఆలోచించండి, చదువుకున్న వాళ్ళలాగా ఆలోచించండి. ఈ ఏజ్లో అంటే టీనేజ్లో మీరు ఆలోచించాల్సింది మ్యాక్సిమం మీ కెరియర్ మీద, మీ స్టడీసు, మీ ఫ్యూచరు, లేకపోతే సొసైటీకి ఏం చేయాలి, మీ కుటుంబానికి ఏం చేయాలి, తల్లిదండ్రులకి ఎలా చూడాలి, ఇటువంటి రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఫ్రెండ్లీగా మాట్లాడుకోవచ్చు, అందులో తప్పు లేదు. అబ్బాయిలతో అమ్మాయిలతో వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవడం, దాన్ని స్టాప్ చేయడం, ఐ డోంట్ బిలీవ్ ఆల్ దాట్. సో ఇట్లాంటివి నేను చెప్తూ ఉంటాను. అందుకోసమే కొంతమంది స్టూడెంట్స్కి అది యాక్సెప్ట్ చేస్తారు. ఐ డోంట్ గో ఇన్ ఎక్స్ట్రీమిటీస్. ఆడపిల్లలు అంటే ఇట్లా ఉండాలి, మగపిల్లలు అంటే ఇట్లా ఉండాలి, అవన్నీ ఎక్స్ట్రీమిటీస్ అయిపోతాయి. అవి పిల్లలకి అర్థం కూడా కావు, దాన్ని యాక్సెప్ట్ కూడా చేయరు ఈ జనరేషన్ పిల్లలు. సో వీ హ్యావ్ టు బీ ఇన్ అ రియలిస్టిక్ మేనర్. రియలిస్టిక్గా ఉండాలి. ఇప్పుడు మనం జాబ్ చేస్తున్నాము, జెంట్స్ ఉంటారు, లేడీస్ ఉంటారు, అందరూ ఉంటారు. లేడీస్ కోసం సెపరేట్ ఆఫీసులు, లేడీస్ కోసం అన్నీ సెపరేట్గా ఉండాలి అంటే మళ్ళీ అది కూడా ఒక ఎక్స్ట్రీమిటీ అయిపోతుంది అనమాట. ఎక్స్ట్రీమిటీస్ ఆర్ ఆల్వేస్ డేంజరస్. బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి, కాన్షియస్గా వెళ్ళాలి. కాన్షియస్ అంటే అన్నీ తెలిసి కాన్షియస్గా ఉండాలి. మన వల్ల తప్పు జరగకూడదు, మనం ఏ తప్పుని ఎంకరేజ్ చేయకూడదు, మనమే ఇన్వైట్ చేయకూడదు. 2 రోజులు అబ్బాయి ఎవరో ఉండి నువ్వు చాలా బాగున్నావు, ఓకే, యాజ్ అ లేడీ నేను హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. 3వ రోజు 4వ రోజు ఏమనిపిస్తుంది అంటే ఇవాళ ఎందుకు నన్ను అనలేదు అని అనిపిస్తుంది. 5వ రోజు ఏమనిపిస్తుంది అంటే ఒకవేళ కనిపిస్తే ఇవాళ ఏంటి నువ్వు నాతో మాట్లాడలేదు, నన్ను ప్రైజ్ చేయలేదు అని లేడీనే అనొచ్చు, అమ్మాయే అనొచ్చు. అబ్బాయి వైపు నుంచి చూస్తే ఎలా ఉంటుంది, ఆమె నన్ను ఇన్వైట్ చేసింది, నేనేం లేను అన్నట్టు ఉంటుంది. అమ్మాయి వైపు నుంచి చూస్తే ఏముంటుంది, 4 రోజులు మంచిగా మాట్లాడాడు, నన్ను ట్రాప్ చేశాడు అని ఉంటుంది అన్నమాట. సో ఎటువైపు నుంచి చూస్తే అటువైపు మనకు మిస్టేక్స్ కనిపిస్తాయి, మిస్టేక్స్ అనుకుంటే. బట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ నాట్ అ మిస్టేక్, ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ సెన్సిటైజేషన్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. సో అది ఫ్యామిలీ నుంచి రావాలి, ఎడ్యుకేషన్లోనూ ఉండాలి. కాలేజ్లో, స్కూల్స్లో స్టార్ట్ చేసేటప్పుడే మీకు మార్క్స్ ఇన్ని రావాలి, 10 out of 10 రావాలి, ఎంత పర్సెంటేజ్ రావాలి, మెడిసిన్ సీట్ వెంటనే వచ్చేయాలి, ఇవన్నిటితో పాటు అది ఇట్ ఈస్ అ నీడ్ ఆఫ్ ది అవర్. వీటితో పాటు ఇట్లాంటి సెన్సిటైజేషన్ కూడా చేసి ఒక బ్రాడ్ మైండెడ్నెస్ తీసుకురావాలి స్టూడెంట్స్లో. ఆ మెచ్యూర్డ్ ఫీలింగ్ తీసుకొస్తే లేడీస్, జెంట్స్ ఆల్ ఆర్ ఈక్వల్, నథింగ్ లైక్ దాట్. సో ఐ ఫీల్ దట్ సార్ట్ ఆఫ్ సెన్సిటైజేషన్ ఈస్ రిక్వైర్. ఆ యాంగిల్లోనే నేను మాట్లాడతాను. అందుకే చాలామంది ఆడపిల్లలు కనిపిస్తుంది, అవును మేము ఆ మిస్టేక్ చేసాము, అలా చేయకుండా ఉండాల్సింది. కొంతమంది ఏడుస్తారు, కొంతమంది తర్వాత ఫోన్ చేసి మాట్లాడతారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది మ్యామ్, ఎర్లియర్ సోషల్ మీడియా లేదు. ఐ యూస్ టు గో టు మెనీ కాలేజెస్, పిల్లలు ఏడ్చే వాళ్ళు ఉన్నారు, బాయ్స్ వచ్చి కూడా మాట్లాడే వాళ్ళు ఉండేవాళ్ళు. అదే బాగుండేదేమో అనిపిస్తుంది. ఇప్పుడు మరీ హైప్ ఎక్కువైంది సోషల్ మీడియా వచ్చినాక. అప్పుడు చాలామంది బాధపడుతూ మళ్ళీ కాల్ చేసి మేడం మీకోసమన్నా నేను మారుతాను అన్న అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారు. సో నేను చెప్పేదాన్ని, నా కోసం ఏం మీరు మారొద్దు, మీ పేరెంట్స్ కోసం మీరు మారండి,
మార్చడానికి నేనేం గొప్పదాన్ని కాదు, నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే, అట్లా చెప్పేదాన్ని అనమాట. అంటే అమ్మాయిలు చదవాలి డెఫినెట్గాను, వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు అనుకున్న ఫీల్డ్లో పైకి రావాలి. కానీ మన భారతీయ కుటుంబ వ్యవస్థలో విమెన్కి, తల్లికి ఒక గొప్ప స్థానం ఉందండి. ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ని పెంచగలిగే ఒక గొప్ప అవకాశం తల్లి చేతుల్లోనే ఉంది. తండ్రి సంపాదించి తీసుకొచ్చేవాడు, తల్లి పోషణ అంతా చూసుకునేది, వాళ్ళకి మంచి చెడు చదువు అన్నీ చూసుకునేది. కానీ ఇప్పుడున్న కండిషన్స్లో ఉద్యోగం ఆల్మోస్ట్ పురుష లక్షణం అనే స్టేజ్ పోయి ఇప్పుడు స్త్రీ లక్షణం కూడా అనే స్టేజ్ లక్షణం, ఇది మనిషి లక్షణం. సో నైస్. సో అలా అయిపోయింది. ఇలాంటి కండిషన్లో మరి పిల్లల్ని చూసుకునేది ఎవరు? మరి వాళ్ళే భావి భారత పౌరులు అని అనుకున్నట్టయితే వాళ్ళని చూసుకునే దిక్కు లేకుండా అయిపోయింది కదండి ఈ రోజున. అంటే మళ్ళీ పాత రోజులు వచ్చేస్తాయని అనుకోవచ్చు అంటారా మీ ఉద్దేశం ప్రకారం? అనుకోవచ్చేమో అనిపిస్తుంది నాకు కూడా. అంటే పాత రోజులు అంటే నెగిటివ్గా తీసుకోక్కర్లేదు, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అట్లాంటివి ఏమన్నా వస్తాయేమో అనిపిస్తుంది. పిల్లలకి చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేయడం అనేది మనిషి లక్షణం అయిపోయింది. అది పురుష లక్షణం కాదు, స్త్రీ లక్షణం కూడా కాదు. ఇంకోటి జాయింట్ ఫ్యామిలీ అట్లా ఉన్నప్పుడు మనమే కాకుండా పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటారు, ఇంకా వేరే పిల్లలు ఉంటారు, ఏమైనా మిస్టేక్స్ చేసినా వాళ్ళు కరెక్ట్ చేస్తారు, టైం పాస్ అవుతుంది, మంచి వేలో టైం పాస్ అవుతుంది. సో బాగుంటుంది. అటు చదువు కానీ ఆటలు కానీ అన్నీ, ఆ ప్రాబ్లమ్స్ వాటిల్లో కూడా ఉన్నాయిలేండి. అట్లా అని జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అంటే చాలా బాగుంటుంది అనేది కూడా మనం అట్లా చెప్పలేము. అన్నిట్లోనూ సమస్యలు ఉంటాయి. కలిసి ఉండి కొట్టుకునే కన్నా విడిపోయి హ్యాపీగా ఉండడం నయం అనేది కూడా మనం చూసాం, మూవీస్లో కూడా చూసాం అట్లాంటివి. బట్ ఇప్పుడు ఇద్దరు పిల్లలు లేదా సింగిల్ చైల్డ్, సో దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. పాపులేషన్ ఎక్స్ప్లోజన్ వల్ల అట్లాంటి టెండెన్సీ ఉంది. జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ వచ్చింది. ఆటలు ఆడుకునే రోజుల నుంచి సెల్ ఫోన్ తోటే టైం పాస్ చేసేటటువంటి రోజులు వచ్చినాయి. సో ఈ ఇండివిజువలైజేషన్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో హ్యూమన్ రిలేషన్స్ పోయి నేను నా టైము, నేను భోజనం చేయడం, నేను చదువుకోవడం, నేను పడుకోవడం, నా ఎంటర్టైన్మెంట్ నా ఫోను, లేకపోతే ట్యాబ్ కానీ ఏమైనా ఇంటర్నెట్ కానీ ఉంటే చాలు. ఇలా ఉంటే ఇంటర్పర్సనల్ రిలేషన్స్ పోతాయి, మానవీయ సంబంధాలు అనేవి పోతాయి అన్నమాట. ఒక మనిషితో ఇంకో మనిషి 5 నిమిషాలు మాట్లాడితే నాకేంటి లాభం అనుకునేటటువంటి పరిస్థితి వచ్చేస్తే దిస్ ట్రెండ్ మే బీ డేంజరస్ ఇన్ ఫ్యూచర్. అన్నీ ఉంటాయి కానీ ఆనందం పోతుంది. సో పాత రోజుల్లో ఎట్లా అంటే సైకిల్ ఉంటే హ్యాపీ, లేదా స్కూటర్ ఉంటే హ్యాపీ, కారు ఉంటే హ్యాపీ. ఇప్పుడు అన్నీ ఉన్నా హ్యాపీగా లేము. అంటే ఏం పోతుంది అంటే ఇవి మనకున్నటువంటి ఆ కంఫర్ట్స్ కాదు, అన్నీ ఉన్నాయి. లేనిదేనంటే ఆ ఆనందించేటటువంటి తత్వం, ఆ ఫీలింగ్స్ పోతాయి అన్నమాట. ఆ ఫీలింగ్స్ పోగొట్టుకోకూడదు అనుకుంటే మనం అటువంటి మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవాలి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి. మళ్ళీ పిల్లలందరూ కలిసి ఆడుకుంటాం, ఇంటి పక్కన వాళ్ళతో ఆడుకోవడం. నాకు గుర్తుంది చిన్నప్పుడు ఆడుకోవడం అనేది. నేను ఎక్కువ ట్యూషన్స్ వాటి మీద వెళ్ళిపోయి ఆటలు అనేవి అంత తెలియదు, బట్ స్టిల్ నాకు గుర్తుంది అనమాట. అందరు కలిసి ఆడుకోవడం. అమ్మాళ్ళు వేరే, నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగాను అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే పోలీస్ క్వార్టర్స్ కదా, నాన్నగారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్. సో పోలీస్ క్వార్టర్స్లో ఉన్న పిల్లలందరూ వచ్చేసేవాళ్ళు, అందరం కలిసి ఆడుకునేవాళ్ళు. ఎస్పెషలీ నెల్లూరు నాకు బాగా గుర్తుంది అనమాట. అందరు కలిసి ఆడుకోవడము. ఇంకా సండే వస్తే ఇంట్లో అన్నీ తీసుకొచ్చి ఒక వంట చేసుకొని ఏదో అదొక హ్యాపీనెస్. సో అవన్నీ దే ఆర్ గుడ్ మెమరీస్, దే ఆర్ గుడ్ ఫీల్స్. ఆ ఫీలింగ్ బాగుంటుంది, ఆ ఫ్రెండ్లీ ఫీలింగ్, షేర్ చేసుకోవడం, ఒకరి ప్రాబ్లమ్స్ ఒకరితోటి షేర్ చేసుకోవడం. అవన్నీ ఇప్పుడున్న పిల్లలు మేబీ దే ఆర్ మిస్సింగ్ ఆల్ దోస్. డెఫినెట్లీ దే విల్ మిస్, బికాస్ వాళ్ళకి మనం ఏ కంఫర్ట్స్ అన్నా ఇవ్వండి, మనం ఏసీ అన్ని కంఫర్ట్స్ ఇద్దాము, కానీ ఆనందం అయితే రాదు. ఈ మధ్య ఒక చిన్న చూశానండి, అంటే ఒక వీడియో చూశాను. లోకల్ ట్రైన్స్లో వెళ్ళే జనాలు ఎంతమంది ఉంటే అంతమంది ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీ, పక్కవాడితో మాట్లాడే అసలు కాన్సెప్ట్ లేదు. ఇంట్లో కూడా అంతే కదమ్మా, ఇంట్లో కూడా అంతే. అసలు ఎక్కడ చూసినా చివరికి నిన్న నేను హాస్పిటల్కి వెళ్ళాను. తెలిసిన వాళ్ళు యాక్సిడెంట్ అయిందంటే చూడడానికి వెళ్తే హాస్పిటల్లో వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారు. ఎవరి ఫోన్లో వాళ్ళు, అంటే వాళ్ళు వీళ్ళతో ఆడుతున్నారు, వీళ్ళు వాళ్ళతో ఆడుతున్నారట. ఆ గేమ్ ఏమంటారో మరి నాకు తెలీదు. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారు. వాళ్ళ సర్జరీ పేషెంట్ ఎవరు లోపల ఉన్నారు. మైక్లో అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటే అసలు వాళ్ళకి వినపట్టలేదు. అందరూ వీళ్ళ వంకే చూస్తున్నారు. ఏంటి ఆ అనౌన్స్మెంట్ వీళ్ళకేనేమో, మన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ.
అనౌన్స్మెంట్ వినే పరిస్థితులు లేరు. ఓపెన్ హార్ట్ సర్జరీకి అయిపోయింది, మీ పేషెంట్ బయటకు వచ్చారు, మీరు వచ్చి చూసుకోండి అని చెప్తున్నారు. వెళ్ళక నేను వెళ్ళి ఒక్కసారి ఇద్దరి షోల్డర్స్ ఇలా కొడితే ఇలా చూసాను నా వంక. ఇయర్ ఫోన్స్ తీసిన తర్వాత అనౌన్స్మెంట్ మీకేమో అని అంటే అప్పుడు పరిగెట్టారు అనౌన్స్మెంట్ వాళ్ళ కోసం. వెరీ ప్యాథటిక్ నో కదా. ఈ యాపిల్ కంపెనీ ఓనర్ వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి ఫోన్లు ఇవ్వరంట. చూడండి, పేపర్లో చదివాను నేను ఒకసారి. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి ఫోన్లు ఇవ్వరంట. సో నేను అదే అంటున్నాను, ఇండివిజువలైజేషన్ అయిపోయింది. ఒక్క మనిషి ఫోను అన్ని కంఫర్ట్స్ ఉంటే చాలు, లైఫ్ అట్లా గడిచిపోతుంది అని. సో వి మిస్ ది అల్టిమేట్ హ్యాపీనెస్. ఈ మధ్య ఒక రైటర్ ఒక మాట అన్నారండి, ఏంటంటే మనం పొరపాటున అమ్మా బాగున్నావా, ఏ నాన్న బాగున్నావా అని అడిగితే రెండో రోజు వచ్చి డబ్బులు అడుగుతున్నారండి. అమ్మ నాకు ఈ ప్రాబ్లం ఉంది, డబ్బులు అడుగుతాడు. వాడు చెప్పేది అబద్ధం అని నాకు తెలుసు. వాడు నాకు స్టోరీ చెప్తాడు వచ్చి, ఏం లేదు కష్టపడకుండా డబ్బులు వచ్చేయాలి, ఏదో ఒకటి చెప్పి ఆవిడ దగ్గర డబ్బులు. ఈజీ మనీ కోసం చాలా క్రైమ్ బాగా జరుగుతుందండి. ఈజీ మనీ కోసం చైన్ స్నాచింగ్స్ కానీ, ఓటీపీ ఆఫెన్సెస్ కానివ్వండి, ఎక్కువ చైన్ స్నాచింగ్స్ ఈజీ మనీ కోసం. స్టూడెంట్సే ఇంతకుముందు ఏమో క్రిమినల్స్ అని, అంటే ఈ క్రైమ్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళని మళ్ళీ మనం వెరిఫై చేస్తే వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు క్లిక్ అయ్యి వీడే అఫెన్స్ చేశాడు అనేది తెలిసేది. ఇప్పుడు ఆ ట్రెండ్ లేదు. ఏ స్టూడెంట్స్ అన్నా, అసలు కాలేజ్ చదివే పిల్లలు కూడా బైక్ మీద వెళ్ళటం, హెల్మెట్ పెట్టుకోవడం, చైన్ స్నాచింగ్ చేయడము, పిక్ పాకెటింగ్ చేయడము. మీరు అప్పుడు ఈజీ మనీ అనగా నాకు అది స్ట్రైక్ అయింది. గర్ల్స్ కూడా చిన్న చిన్న అఫెన్సెస్కి ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ టెల్ ఆర్ నాట్. మేము కొన్ని కేసెస్ అంటే ప్రాస్టిట్యూషన్ అట్లాంటివి ఏమైనా మాకు మా నోటీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చి చూస్తే స్టూడెంట్స్ కూడా కొంతమంది ఉంటుంటే చాలా బాధ అనిపిస్తుంది. నేను ఎగ్జాంపుల్స్ చెప్పేవి దాని గురించే, అవి సెన్సిటైజ్ చేయడానికి ఆ ప్రయత్నంలో చెప్పడమే అనమాట. మెడికల్ కాలేజ్లో మనం చదివేటప్పుడు కేస్ స్టడీస్ ఎలా అయితే చెప్తారో, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఇవి డయాగ్నోసిస్, ఇది ట్రీట్మెంట్ అని ఎలా చెప్తారో, అట్లాగా మనం ఎందుకు ఇలా చిన్న చిన్నవి జరిగినవి వితౌట్ రివీలింగ్ దేర్ ఐడెంటిటీ చెప్పకూడదు అనే దాంతో నేను ఇలా చెప్పడం తప్ప ఇంకా మిగతాది ఏం లేదు. ఈజీ మనీ కోసము గర్ల్ స్టూడెంట్స్ కానీ లేకపోతే బాయ్స్ ఏమో చైన్ స్నాచింగ్స్ లాంటివి, పిక్ పాకెటింగ్ లాంటివి, లేదా ఓటీపీ ఆఫెన్సెస్ చేయడం కానివ్వండి, ఇలాంటివి గర్ల్స్ ఇట్లాంటి వాటిల్లో ఉండడం చాలా బాధగా అనిపిస్తుంది. నాకు చెప్పడానికి నాకు మనసు రావట్లేదు, చెప్పకూడదని లోపల మనసు లాగుతుంది వెనక్కి. బట్ ఐఎమ్ ఏ పోలీస్ ఆఫీసర్, మై మెయిన్ డ్యూటీ ఈజ్ సెన్సిటైజింగ్, మై మెయిన్ డ్యూటీ ఈజ్ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్. ఐఎమ్ నవ్ ఇప్పుడు నేను వర్క్ చేస్తుంది విమెన్ ప్రొటెక్షన్ సెల్, సిఐడిలో విమెన్ ప్రొటెక్షన్ సెల్లో నేను పనిచేస్తున్నాను. సో నా బాధ్యత సెన్సిటైజ్ చేయడం, ఆ బాధ్యత అనుకొని నేను చెప్తున్నాను. ఈజీ మనీ కోసము కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇట్లాంటి వాటికి ఇలాంటి లోన్ అయితే చాలా బాధాకరంగా ఉంది మ్యామ్. ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ వెరీ సాడ్. నేను ఈ 5 months విమెన్ ప్రొటెక్షన్ సెల్లో పనిచేస్తూ 6-7 కేసెస్ మేమే రిజిస్టర్ చేయించాం. అంటే మేము వెళ్ళడం, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి మా సిఐడి స్టాఫ్ వెళ్ళి వెరిఫై చేసి చూస్తే ఎవరైతే అట్లా ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము. వాళ్ళని యాజ్ పర్ జ్యుడిషియల్ ఇది ప్రొసీజర్ ఏది ఉందో జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నాం. కానీ అందులో స్టూడెంట్స్ కనిపించడం చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఎందుకమ్మా ఇట్లాగా అని ఏమైనా అడిగితే పిల్లలు కూడా బాగా ఎడ్యుకేటెడ్గా ఉన్నారు, మా ఇష్టం అనేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నారు. కాకపోతే నేనేంటంటే నిందించే ధోరణికి వెళ్ళను, నువ్వు తప్పు అని నేను అన్ను, ఏ పరిస్థితికి ఇట్లా వచ్చావు అనే ఆస్పెక్ట్లో వెళ్తాను. కాబట్టి నీకెందుకు అనేది లేదు. లేదంటే కొంచెం మంచి చెప్పడానికి వెళ్ళామనుకోండి, మీకెందుకు మా ఇష్టము, లేదంటే మేము మేజర్ అనే పరిస్థితి వస్తుంది. ఈ ట్రెండ్ మంచిది కాదు, మన రాష్ట్రానికి మంచిది కాదు, మన దేశానికి మంచిది కాదు. 18 కంప్లీట్ అయిపోయానుగానే నాకు అన్నీ తెలిసిన పాయింట్. మీకు ఒక మాట నేను చెప్తాను, మీరు తట్టుకోలేరేమో. ఒక అమ్మాయి అసలు నన్ను అడిగింది, డబ్బు ఉంటే ఇన్వెస్ట్మెంట్కి బిజినెస్ ఏమైనా చేస్తే డబ్బుని పెట్టుబడిగా పెడతాము, తెలివి ఉంటే తెలివిని పెట్టుబడిగా పెడతాము, ఇంకేమైనా ఆస్తి ఉందంటే దాన్ని పెట్టుబడిగా పెడతాము. నా దగ్గర ఐ హ్యావ్ మై సెల్ఫ్, వై డోంట్ ఐ ఇన్వెస్ట్ దిస్ మేడం అని అడిగింది అనమాట. కాలేజ్ అమ్మాయే. చాలా బాధ అనిపించింది, నాకు కోపం రాదు ఇలాంటి టైంలో, అదే బాధ అనిపిస్తుంది అనమాట. దీన్ని సెన్సిటివ్ ఎట్లా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని లోపల పడే ఆ తపనతోటి నేను మాట్లాడుతుంది తప్ప నాకు వచ్చేది కూడా ఇంకేం ఉండదు. ఐ ఫీల్ ఇట్ ఈస్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ మోరల్ రెస్పాన్సిబిలిటీ. దట్ టు పోలీస్ డిపార్ట్మెంట్లో
మహిళలు పనిచేస్తున్నప్పుడు ఇంకా మహిళల కోసం మనం ఏమైనా చేయగలము అంటే నిందించే ధోరణి కాదు, వాళ్ళని సెన్సిటైజ్ చేసే ధోరణి. ఆడపిల్లలే మాకున్నది ఇదే పెట్టుబడి, మీకేంటి లాభం, మాకు లేని ప్రాబ్లం మీకేంటి అనే పరిస్థితికి వస్తే అది సొసైటీలో ఇట్ ఈస్ నాట్, అది కరెక్ట్ ట్రెండ్ కాదు, అది కరెక్ట్ ట్రెండ్ కాదు. పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ ఆర్థిక సామాజిక పరిస్థితులు అవి వేరు. నేను అసలు వాటి జోలికి కూడా వాళ్ళను, వాళ్ళతో మాట్లాడి కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు అలాంటివి కూడా నేను చేయను. ఎక్కువగా నాకున్నటువంటి నా పరిధిలో ఉన్నటువంటి ఏ కేసెస్ ఉన్నా పిల్లలతోటి మాట్లాడతాను ఎక్కువ. 16, 17 years, 18 years, బిలో 20 years ఉన్న ఆడపిల్లలు ఎవరైనా ఇట్లా కనిపిస్తే వీ ఫీల్ బ్యాడ్ కదా, ఎందుకు ఇట్లా జరుగుతుంది అని. బికాస్ దెర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్. ఇప్పుడు అవకాశాలు ఇంకా ఎక్కువ ఉన్నాయి అన్ని రంగాల్లో ఆడపిల్లలకి, ఎక్కువ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, యూత్ యాజ్ సచ్ అసలు ఏదన్నా చేసి బ్రతకొచ్చు, బ్రతకాలనుకుంటే ఏదన్నా చేయొచ్చు, రెస్పెక్టబుల్గా బ్రతకొచ్చు. అలాంటి టైంలో కూడా ఇలా ఎందుకు జరుగుతుంది అనేది చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట. మన శరీరాన్నే పెట్టుబడిగా పెట్టుకొని ఈజీ మనీ సంపాదించాల్సినటువంటి పరిస్థితి సమాజంలో వచ్చింది అంటే తప్పు ఎక్కడుంది? దెర్ ఈస్ సమ్ డెఫిషియన్సీ ఇన్ ద సిస్టంలోనే ఎక్కడో ఏదో లోపం ఉంది. దానికి మనం అందరం కలిసి పనిచేయాలి. ఒకళ్ళు మాట్లాడితే కాదు, ఒకళ్ళు థింక్ చేస్తే కాదు, ఒక డిపార్ట్మెంట్ని నిందిస్తే కాదు, గవర్నమెంట్ని నిందిస్తే కాదు, అందరూ కలిసి ఒక ఆలోచన చేయాలి. ఇక్కడ ఆలోచనలోనే ఏవో మిస్టేక్స్ ఉన్నాయి. ద వే వీఆర్ థింకింగ్ ఈజ్ రాంగ్. అది వీ హ్యావ్ టు సెన్సిటైజ్, అంతే, అదొక్కటే దానికి రిజల్ట్ అంతే అండి. ఇప్పుడు అమ్మాయిలు ఒక పాయింట్ ఆలోచించాలి మ్యామ్. అంటే మీతో మాట్లాడుతుంటే నాకు ఇది షేర్ చేస్తే మంచిది అనిపించింది. సరే, ఇంటర్మీడియట్లోనో డిగ్రీలోనో పీజీలోనో ఎవరో ఒకళ్ళు నచ్చారు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు, వాళ్ళతో కాఫీ డేలో కూర్చుంటారు, లేదా బయట తిరుగుతారు, సినిమాలకు వెళ్తారు, షాపింగ్కి వెళ్తారు. వీళ్ళు ఫోటోలు తీసుకుంటారు, వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు, బయట వాళ్ళు తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతారు. వాళ్ళు ప్రేమిస్తారా, నిజంగా వాళ్ళ అవసరాలకు ఒకడోళ్ళు నీడ్స్ కోసం ఫ్రెండ్లీగా తిరుగుతున్నారా, ఇవన్నీ తీసి పక్కన పెడితే రేపు ఒక 10 సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయినో ఆ అమ్మాయినో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోకుండా వీళ్ళకి ఇండివిజువల్గా ఎవరితోనో పెళ్ళైనప్పుడు పెద్ద ట్రెండ్, మాకున్న పెద్ద ప్రాబ్లం ఇదే. ఏంటి అంటే సోషల్ మీడియాలో పర్సనల్ ఫోటోగ్రాఫ్స్, పర్సనల్ ఇష్యూస్ అప్లోడ్ చేయడం, న్యూడ్గా చాటింగ్ చేయడం ఒక ట్రెండ్ అయిపోయింది అనమాట. న్యూడ్గా చాటింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఒకవేళ మీతో మాట్లాడాను అనుకోండి, నా ఇమేజ్తో పాటు మీ ఫోటోగ్రాఫ్ కూడా అందులో వస్తుంది. ఆ ఫోటో దాన్ని సేవ్ చేసేసుకొని రేపొద్దున అది బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి వచ్చింది. రీసెంట్గా మొన్న ఒక పాప, ఎవరు విలువిస్తారు మ్యామ్? ఈ అమ్మాయి జీవితం ఇలా ఉంది అని తెలిసినప్పుడు, ఇలాంటివి చూసినప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్కి ఎవరన్నా విలువిస్తారా? అవును, నేను అదే ఆలోచించలేకపోతున్నారు. నీది కూడా తప్పు ఉంది కదా, నువ్వేం తక్కువ దానివేం కాదు, నువ్వు నీకు ఇష్టమయ్యే ఇలా చేసావు అనే వాతావరణం వచ్చేస్తుంది. డిపార్ట్మెంట్లో కూడా సెన్సిటివిటీ ఉండదు, సరిగా మాట్లాడరు, మమ్మల్ని తక్కువ చేస్తున్నారు అంటే ఏంటంటే, అంటే నేను మా డిపార్ట్మెంట్ నేను సమర్థించుకోవట్లేదు, జనరల్గానే మంచి అందులో అన్నిట్లో ఉంటుంది, చెడు అన్నిట్లోనే ఉంటుంది. కానీ మా వాళ్ళకు కూడా ఎట్లా ఉంటుందంటే, మా డిపార్ట్మెంట్లో చూసి సెన్సిటివిటీ కోల్పోతారు. అందరికీ అంత పెద్ద విచక్షణ కావాలి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. సో సెన్సిటివిటీ కోల్పోతారు అనమాట. మా వాళ్ళు కూడా ఈ అమ్మాయిది ఏం తక్కువ లేదు మేడం, ఈ ఫోటోలు చూస్తే తెలిసిపోతుంది, ఈమె కూడా అనేస్తారు అనమాట. వాస్తవానికి అది కరెక్టే. కాకపోతే మనం ఏంటంటే మరీ లోతుగా వెళ్ళి ఈ అమ్మాయిని సరిగ్గా అవగాహన లేదు, సెన్సిటైజ్ చేయాలి, ఈ యాంగిల్లో వెళ్ళి అన్ని పాజిటివ్గా చూసే తత్వం మనకు వచ్చేసింది. కానీ బట్ కామన్ మ్యాన్ చూస్తే ఎట్లా ఉంటుంది, పోలీస్ స్టేషన్లో ఇట్లాంటి ఫోటోగ్రాఫ్స్ చూసారనుకోండి, అబ్బాయి నన్ను ఈవ్ టీజింగ్ చేస్తున్నాడు, నా వెంట పడుతున్నాడు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని ఒక పిటిషన్ వస్తుంది. వెళ్ళి లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తే ఇద్దరు కలిసి ఉన్న ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి, వాళ్ళు న్యూడ్గా ఇంటరాక్ట్ అయిన ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి, న్యూడ్ ఫోటోగ్రాఫ్స్ షేర్ చేసుకునే ఉంటాయి, ఈ అమ్మాయే పంపించినవి కూడా ఉంటాయి. సో అక్కడున్న లోకల్ పోలీస్కి ఆ అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందంటే, మేడం దీంట్లో మనం థింక్ చేయవలసిన అవసరం లేదు, వాళ్ళిద్దరే అనేస్తారు. మనం కొంచెం పైకొచ్చి చూస్తాం కాబట్టి ఈ అమ్మాయిని అనవసరంగా అతను ట్రాప్ చేసాడనో, లేకపోతే అతన్ని ఈ అమ్మాయే డిస్టర్బ్ చేసిందనో ఈ ఆస్పెక్ట్కి తీసుకొచ్చి ఇది తప్పు అని చెప్పి మిగతా వాళ్ళు కూడా ఇలాంటివి చేయకండి, పర్సనల్ ఫోటోగ్రాఫ్స్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయకండి, ప్రాబ్లమ్ని మీరే తెచ్చుకోకండి అని అమ్మాయిలు సెన్సిటైజ్ చేస్తాం. ఆహ్వానించొద్దు నేరాన్ని అంటే ఇదే నేను అనేది.
అవును. 100% క్రైమ్ అగైన్స్ట్ విమెన్లో 60 to 70% నివారించదగ్గ క్రైమ్ ఉంటుంది. 60 to 70% ఆఫ్ క్రైమ్ మనమే ప్రివెంట్ చేయగలం. ఎగ్జాక్ట్లీ. 20 to 30% మన తప్పు ఏమి లేకుండా, అంటే ఆడవాళ్ళ తప్పు లేకుండా జరిగేటటువంటి క్రైమ్, దట్ ఈస్ అ క్రైమ్, దట్ ఈస్ అ హీనస్ క్రైమ్, హీ హ్యాస్ టు బి పనిష్డ్. ఎస్, దట్ ఈస్ అ హీనస్ క్రైమ్. అందులో ఎవరిది తప్పు అనేది చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలి, చాలా డిటరెంట్ ఎఫెక్ట్ ఇవ్వాలి. మగవాడి తప్పు, ఈ అమ్మాయి ఇన్వైట్ చేసినా కూడా పెట్రోల్ పోయడం, పెళ్ళికి యాక్సెప్ట్ చేయలేదని చెప్పి తగలు పెట్టేయడము, గొంతు కొయ్యడము, దట్ ఈస్ అ హీనస్ క్రైమ్. యూ హ్యావ్ టు క్రిటిసైజ్ హిమ్, దెన్ యూ హ్యావ్ టు పనిష్ హిమ్. తనే ఇన్వైట్ చేసి ఉన్నా కూడా తప్పది, దట్ ఈస్ క్రైమ్. నేను ఆ పర్సంటేజ్ కాకుండా మిగతా 50 to 60% ఆర్ 60 to 70% మనం ప్రివెంట్ చేయగలిగిన క్రైమ్ ఏంటి? ప్రివెంట్ చేయగలిగిన క్రైమ్ ఏంటి? బాగా మాట్లాడుతున్నాడు అనగానే నా పర్సనల్ థింగ్స్ అన్నీ నేను షేర్ చేసేసుకోవడం, ఇంట్లో విషయాలన్నీ షేర్ చేసేసుకోవడం, నేను ఏదైతే గోప్యంగా నా శరీరాన్ని ఉంచుకోవాలనుకుంటున్నానో దాన్ని కూడా షేర్ చేసేసుకోవడం. రేపొద్దున్న అతను దాన్ని అది పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, లేదంటే ఇంట్లో పెళ్లి వరకు ఆ పరిస్థితి వెళ్ళకపోతే ఎవరైతే ఈ అమ్మాయికి మ్యాచ్ చూస్తున్నారో అతనికి ఇవి పంపిస్తాను అని చెప్పి, నీ కాపురం నాశనం చేస్తానని చెప్పి ఈ బ్లాక్మెయిల్. సో ఇక్కడ మనం ఈ క్రైమ్ని మనం నివారించవచ్చు యాక్చువల్లీ. సో ఐఎమ్ మోస్ట్లీ నేను ఇక్కడ బాగా కన్సర్న్ అయిపోతాను అనమాట. ఈ 60 to 70% మనం నివారించవచ్చు కదా. అంటే ఆ ఏజ్లో స్టూడెంట్స్కి మనం కరెక్ట్గా సెన్సిటైజ్ చేసి వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి ప్రాబ్లమ్ని మీరు కోరి తెచ్చుకోవద్దు అని చెప్తే బాగుంటుంది కదా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకనే నేరాన్ని ఆహ్వానించొద్దు అనేది. అంటే నేను చెప్తుంది ఓన్లీ 50 to 60% నేను చెప్తున్నాను. అందరూ ఆహ్వానిస్తున్నారని నేను అనట్లేదు. నన్ను పెళ్లి చేసుకోమని ఒకడు వేధిస్తున్నాడు, నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు అని నా మీద దాడి చేస్తే నేనేం తప్పు చేయలేదు అందులో, నేను దాని గురించి మాట్లాడట్లేదు. దట్ ఈస్ అ హీనస్ క్రైమ్, హీ హ్యాస్ టు బి పనిష్డ్, దట్ ఈస్ అన్ ఆఫెన్స్. బట్ నేను మాట్లాడేది ఏంటంటే మనం ప్రివెంట్ చేయగలిగినటువంటి క్రైమ్. మొన్న ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పాపం చాలా బాధ అనిపించింది, నాకు చూస్తే కూడా చాలా బాధ అనిపించింది. తను చెప్పేటప్పుడు కూడా, మేడం నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను మేడం, ఈ ఒక్క విషయంలో నేను ఎందుకు ఇట్లా చేశానో అర్థం కావట్లేదు అంటే బాధ అనిపించింది నాకు కూడా. ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేస్తూ ఉండేవాళ్ళంట. ఆ ఇన్స్టాగ్రామ్ నాకు అసలు యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ సరిగ్గా తెలియదు, అది ఎట్లా ఫంక్షన్ అవుతుందో. వాట్సాప్ ఒక్కటి తెలుసు కానీ అది తెలీదు. ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే అవతల వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా తెలియవలసిన అవసరం లేదంట. సో అతని ఫోన్ నెంబర్ కూడా తెలియదు. ఇద్దరు చాటింగ్ చేసుకుంటున్నారు. అది కొంచెం ఎక్కువ అయినాక ఆమె అతను ఈమెను పొగడము, ఈమెకి ఏంటంటే ఆ పొగడ్తని ఎంజాయ్ చేసేటటువంటి ఆ వీక్ దాంతో పిక్చర్స్ అన్నీ పంపకూడని పిక్చర్స్ అన్నీ పంపించింది. తర్వాత అతను ఏం చేశాడు, నువ్వు నాకు మధ్యాహ్నం 2:30 లోపు 1,00,000 రూపాయలు, ఆ తెజ్ అనేదో అకౌంట్ ఉంటుందంట, పేటిఎం లాగే సంథింగ్ ఆన్లైన్ అకౌంట్, ఐ డోంట్ నో, ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ నౌ, నాకు ఇంత నాలెడ్జ్ లేదు, అందులో నువ్వు వేయకపోతే ఇవన్నీ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను అంటే పాప మా అమ్మాయి షీ వెంట్ టు టేక్ అన్ ఎక్స్ట్రీమ్ డెసిషన్. ఫైనలీ తన ఫ్రెండ్ ద్వారా ఏదో మా గురించి తెలుసుకుంది. షీ కేమ్ టు సిఐడి ఆఫీస్కి వచ్చింది. ఇలా చెప్పగానే మా యాంగిల్లో మేము చేసాము. తన దగ్గర కంప్లైంట్ అది తీసుకున్నాము, ఎలా తీసుకోవాలో అలా తీసుకున్నాం కంప్లైంట్ కూడా. ఫైనల్లీ అతనికి తెలిసిపోయింది, నేను మొత్తం రిమూవ్ చేశాను, డిలీట్ చేసేసాను, అది ఇదని చెప్పి టోటల్గా దట్ ఈస్ అ పాసిఫైడ్ వన్. ఇంతకుముందు ఎర్లియర్ డేస్లో ఏమైనా ఫోటోగ్రాఫ్ అంటే ఆ ఫోటో నెగిటివ్ ఉంటుంది కదా, ఆ నెగిటివ్ డిస్ట్రాయ్ చేస్తే ఇంకా అయిపోయింది, ఫోటోగ్రాఫ్స్ అయిపోయినాయి అని అనుకునే వాళ్ళము. కానీ ఈ రోజుల్లో ఏది డిస్ట్రాయ్ చేస్తాము? నేను ఒక పిక్చర్ తీసుకుని అది నేను ఫ్రెండ్స్కి 10 మందికి పంపించి నా దగ్గర డిలీట్ చేస్తే అది ఎక్కడ, అప్పుడు ఇంకెంత కేర్ఫుల్గా ఉండాలి మనము, ఎంత కేర్ఫుల్గా ఉండాలి. ఒక మాట కానీ ఒక ఫోటోగ్రాఫ్ కానీ ఒకసారి జారింది అంటే మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకునే పరిస్థితి చాలా కష్టం, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఈ రోజు వాళ్ళు కేసు మీ దగ్గరికి వచ్చి మీరు దాన్ని శుభ్రంగా ఏమీ లేదని శుభ్రం కడిగేసిన మళ్ళీ ఒక 10 ఏళ్ల తర్వాత లేకపోతే అమ్మాయి పెళ్ళయిన తర్వాత ఈ అమ్మాయి అతను చూడాలన్నా అతను ఈ అమ్మాయిని చూడాలన్నా డెఫినెట్గా గిల్టీ కాన్షియస్. అందుకనే నేను చెప్పేది నేరాన్ని ఆహ్వానించొద్దు, దయచేసి కాన్షియస్గా ఉండండి. పర్సనల్ పిక్చర్స్ ఏవి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయొద్దు, అసలు ఇట్లాంటి వాటికి లోన్ కావద్దు. ఆ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్, ఆ టీనేజ్లో ఉండేటటువంటి ఆ ఫిజికల్ డిజైర్స్ ఏమన్నా ప్లెజర్స్ ఏమంటూ ఉన్నాయో వాటిని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకొని కరెక్ట్గా కంట్రోల్ చేసుకోవాలి. ఇంతకన్నా మనం ఏం చెప్పగలం సెన్సిటైజ్ అంటే? వీ కాంట్ టెల్ లైక్ ఇది తప్పు అని అనలేము. తప్పు అని అంటే పాత రోజుల్లో అలా ఉండేవి ఇప్పుడు అలా లేదు ఇవన్నీ తీసుకొచ్చేస్తారు పిల్లలకి మనం ఆన్సర్ కూడా చేయలేము.
సో ఓన్లీ థింగ్ వీ కెన్ సెన్సిటైజ్ ఇస్ టేక్ దెమ్ యాజ్ న్యాచురల్. వాటిని సహజంగా అనుకోండి, వాటిని కరెక్ట్ వేలో యూస్ చేసుకోండి, మీకున్న తెలివంతా చదువులో ఉపయోగించుకోండి, మీ కెరియర్లో ఉపయోగించుకోండి. కొంచెం ఒక స్టేజ్కి వచ్చినాక మీ పెళ్ళిళ్ళ గురించి కానీ దేని గురించి కానీ ఆలోచిస్తే బాగుంటుంది. ప్రేమ తప్పు కాదు, ప్రేమించడం తప్పు కాదు, ప్రేమ లేనిదే ప్రపంచమే లేదు. పరిపక్వత లేని ప్రేమ తప్పు, అవగాహన లేనటువంటి ప్రేమ తప్పు. దట్ ఈస్ వాట్ వీ ట్రై టు టెల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మా విమెన్ ప్రొటెక్షన్ సెల్ సిఐడి విభాగం ద్వారా మేము చెప్పాలనుకుంటుంది పిల్లలకి అది. ఈ సెన్సిటైజేషన్ అవసరం, చాలా అవసరం. ఈ కొత్త ట్రెండ్ని కంట్రోల్ చేయాలి, ఈ సైబర్ క్రైమ్ని కంట్రోల్ చేయాలి. ఆ సైబర్ క్రైమ్లో మ్యాక్సిమం 60 to 70% మనం పంపించినవి, మనం అంటే లేడీస్, గర్ల్స్ ఇచ్చినటువంటి అవకాశం వల్ల వచ్చిన ఆ ఫోటోగ్రాఫ్స్ కానీ, ఆ వీడియోస్ కానీ, లేకపోతే ఇద్దరు కలిసి ఉంటే వీడియోస్ తీసుకొని వాటిని చూసి ఆనందించడం, ఇది ఒక టైప్ ఆఫ్ పర్వర్జన్ వచ్చిందనమాట. పోన్ వీడియోస్ చూడటం కూడా కొంతమందికి బాగా అలవాటు అయిపోయింది. అవి చూస్తూ చూస్తూ ఏమైపోతున్నారంటే పిల్లలు, మనం కూడా ఇలా ఉన్నప్పుడు ఎలా కనిపిస్తామో చూసుకోవాలి అనే ట్రెండ్ వచ్చింది ఇప్పుడు. ఈ ట్రెండ్ చాలా డేంజర్. అందరికీ తెలియనివి మాకెందుకు తెలుస్తాయి అంటే, మేము పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాం కాబట్టి, నేరం ఏమన్నా జరిగితే ఫస్ట్ పోలీస్ స్టేషన్ స్టెప్ వస్తుంది కాబట్టి మాకు ఫస్ట్ స్టేజ్లో ఫ్రెష్గా తెలుస్తుంది ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు, ఎవరి వల్ల జరిగింది ఇది, అవన్నీ తెలుస్తాయి. కాబట్టి ఇంత లోతుగా మాకు నాలెడ్జ్ ఉంటుంది ఏం జరుగుతుంది అని. పేరెంట్స్ అనేవాళ్ళు ఈరోజు చిన్నపిల్లలు అయితే వాళ్ళకి ఫోన్స్ ఇవ్వడం దగ్గర నుంచి, వాళ్ళని మానిటర్ చేసుకోవడం దగ్గర నుంచి, అదే కాలేజ్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ స్టేజ్ వైజ్ వెనకాతలు ఉండి మా పిల్లలు ఏం చేస్తున్నారు, మా పిల్లలు ఇక్కడికి వెడతామని చెప్తున్నారు, నిజంగా వెళ్ళారా లేదా అంటే వాళ్ళని అనుమానించడం, వాళ్ళు డిగ్రేడ్ చేయడం అని కాదు, వాళ్ళు తెలియని ఏజ్లో ఉన్నారు, మనం వెనకాతల నుండి మానిటర్ చేసుకుంటూ ఇది తప్పు ఒప్పు చేయగలిగి ఇప్పుడే చెప్పగలం. రేపు అది ముదిరిపోయిన తర్వాత మనం చేసేది ఉండదు, తర్వాత వాళ్ళు కొట్టి తిట్టి చెప్పగలిగే స్టేజ్ కూడా ఉండదు. సో పేరెంట్స్ పట్టించుకోకపోవడం వల్లే, ఒక మంచి కుటుంబ వ్యవస్థ లేకపోవడం వల్లే ఇలా జరుగుతుందని మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటున్నారు మ్యామ్. సో మరి ఇలాంటి కండిషన్స్లో విమెన్కి ఉద్యోగం అవసరమా అనేది అంటే ఏమంటారు మీరు? ఉద్యోగం అవసరమా అనే డిస్కషన్ తేవద్దు. నేను అందుకే ఇందాక చెప్పా, ఉద్యోగము మనిషి లక్షణం అన్నాను, పురుష లక్షణం. పిల్లల బాధ్యత. అందుకే ఇది సమిష్ట సామాజిక బాధ్యత అని ఒక కొత్త వర్డ్ డిజైన్ చేశాం మేము. ఇట్ ఈస్ అ కంబైన్డ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఆల్ ఆఫ్ అస్ షుడ్ థింక్. ఇంతకు ముందు మన సమాజానికి మెయిన్ గోల్ ఏంటి? ఫ్రీడమ్, స్వాతంత్రం సంపాదించుకోవడం. తర్వాత మన సమాజంలో ఉన్నటువంటి సోషల్ ఈవిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రూపుమాపాలి, అందరూ బాగా చదువుకోవాలి, ఆడపిల్లలు కూడా బయటికి రావాలి, అది మన గోల్. సో అవన్నీ అయిపోయినాయి. స్వాతంత్రం సంపాదించుకున్నాము. వి బికేమ్ డెమోక్రాటిక్ రిపబ్లిక్. అందున ప్రపంచంలో ఒక మంచి స్టేజ్లో ఉంది ఇండియా. డెమోక్రసీకి కానీ, ఆ రిపబ్లిక్ అనే దానికి కానీ, ప్రజాస్వామ్యానికి భారతదేశం అంటే ఒక పెట్టింది పేరు. ఇప్పుడు మనకున్న గోల్ ఏంటి అంటే, మన సమాజంలో ఈ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలందరినీ కరెక్ట్గా సెన్సిటైజ్ చేసి ఫ్యూచర్ జనరేషన్ బాగుండేలాగా చూడటం. ఎందుకంటే డెవలప్మెంట్ని మనం స్టాప్ చేయలేము, చేయకూడదు కూడా. సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్, సాంకేతిక పురోగతి ఎప్పుడూ ఆపకూడదు, అది డెవలప్ అవుతూనే ఉండాలి. కానీ ఏం చేయాలి? కరెక్ట్ వేలో థింక్ చేయాలి, కరెక్ట్ వేలో మౌల్డ్ చేయాలి. దీనికి ఆడవాళ్ళు ఉద్యోగం చేయకూడదు అంటే వితండవాదం అవుతుంది, అది కరెక్ట్ కాదు, ఆ ట్రెండే రాంగ్. అలా అయితే ఇంకా చదువుకోవడం ఎందుకు, అలా అయితే ఇవన్నీ మనం మాట్లాడుకోవడం ఎందుకు, అంటే ఇప్పుడు కుటుంబానికి ఒక వ్యవస్థ నడవాలి అంటే, కుటుంబ వ్యవస్థ నడవాలంటే ఆర్థికంగా సంపాదించే వాళ్ళు ఒక మనిషి కావాలి, ఇంట్లో చేసేవాళ్ళు, పిల్లలు చూసేవాళ్ళు ఇంకొక వ్యవస్థ కావాలి. సో దీన్ని 2 రకాలుగా సెగ్రిగేట్ చేసుకుంటే, ఎందుకంటే వీళ్ళు ఇంట్లో ఉండి, మగవాళ్ళెవరు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుని అందరి పోషణ చూసుకునే అంత గొప్ప రెగ్యులేషన్స్ పెట్టాలి. రీజనబుల్ రెగ్యులేషన్స్ అనేవి పెట్టాలి, షేర్ చేసుకోవాలి. అంటే పేరెంట్స్ కూడా ఇది కత్తి మీద సామే, చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నాము, బాగా కష్టపడి చదువుకున్నాము, ఉద్యోగం చేస్తున్నాము, మార్నింగ్ నుంచి జాబ్ చేస్తున్నాము, కెరియర్లో కూడా ఏదో మన వంతు మనం మనసు చంపుకోకుండా వర్క్ చేస్తున్నాము.
ఇంకా పిల్లలు కూడా మంచిగా బాగా చూసుకుంటున్నాము. ఇంకా వాళ్ళని మానిటర్ చేయాలి, వాళ్ళు వెనకేం చేస్తున్నారు ముందేం చేస్తున్నారు అని ఇన్ని కళ్ళు పెట్టి చూడాలి అంటే పేరెంట్స్ కూడా అది కత్తి మీద సామే, అంత ఈజీ కాదు, అది చాలా కష్టం. అది పేరెంట్స్ కూడా శత్రువులు చూస్తుంది. నేను అందుకోసమే అంటున్నాను, ఇది ఇట్ ఈస్ అ కంబైన్డ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అది ఫ్యామిలీలోనే రావాలా, ఎడ్యుకేషన్లో రావాలా, సొసైటీలో రావాలా, లేకపోతే మనం చూసే సెల్ ఫోన్లే అనుకుందాం, దాంట్లో కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టాలి. సమ్మన్ షుడ్ రెగ్యులేట్ ఇట్. ఈ పోర్న్ వీడియోస్ ఉన్నాయి, వై డోంట్ వి కంట్రోల్ ఇట్, వై డోంట్ వి రెగ్యులేట్ ఇట్? టెక్నాలజీ ఉండాలి, దాన్ని రెగ్యులేట్ చేయాలి. సో ఇవన్నీ జరగాలి అంటే మాట్లాడుకోవాలి. ఇప్పుడు పెద్ద క్రైమ్ ఏంటి అంటే వైలెన్స్ మాత్రమే కాదు, సైలెన్స్ కూడా. సైలెన్స్ ఆల్సో ఈజ్ అ క్రైమ్. ఎగ్జాక్ట్లీ. వైలెన్స్, బ్యాడ్ పీపుల్ చేసే వైలెన్స్తో పాటు గుడ్ పీపుల్ సైలెన్స్ కూడా క్రైమే. సో వీ హ్యావ్ టు స్పీక్, వీ హ్యావ్ టు థింక్, ఏం చెయ్యాలి అనేది థింక్ చేస్తే దానికి సొల్యూషన్స్ ఇంకా వస్తాయి. కొన్ని పోర్న్ వీడియోస్ మీద ఇప్పుడు ఆల్రెడీ కొన్ని చెక్ ఉంది, గవర్నమెంట్ ఆల్సో ఈజ్ రెగ్యులేటింగ్ ఇట్. అట్లాంటిది ఇంకా కంటిన్యూ చేయాలి. సెల్ ఫోన్ చూడకూడదు అంటే అది తప్పు. మళ్ళీ పిల్లలు సెల్ ఫోన్ చూడకూడదు అంటే ఏది చూడకూడదు, ఏది చూడాలి అని వాళ్ళని ఎడ్యుకేట్ చేయించాలి మనం. ఇది కష్టం, చాలా కష్టం. వీ కాంట్ స్టాప్. ఒకటి క్లిక్ చేస్తే చాలా వస్తూ ఉంటాయి. అదే మ్యామ్, ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ కోసం మనం ఏదో క్లిక్ చేస్తాము, క్లిక్ చేసినప్పుడు కింద మనకి పనికిరానివి, అసలు మనకు అవసరం లేనివన్నీ వస్తూ ఉంటాయి. సో ఇదెందుకు గవర్నమెంట్ దాన్ని రెగ్యులేట్ చేయలేకపోతుందనే నాకు అర్థం. చెయ్యాలి, అట్లాంటివి చెయ్యాలి. దానికి ఉపాయం డెఫినెట్గా ఉంటుంది. వెన్ టెక్నాలజీ ఈస్ అడ్వాన్సింగ్, సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ విల్ బీ దేర్. ప్రతిదానికి ఒక మార్గం ఉంటుంది. అది కావాలి అంటే అందరూ దాని గురించి ఒక ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తే సొల్యూషన్ వస్తుంది. సో టెక్నాలజీని ఆపేస్తే బాగుంటుందా, పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వకూడదు కదా, పిల్లల్ని టీవీ చూడనివ్వకూడదు కదా, లేకపోతే మీరిందా ఊరికే జోగా అన్నారులేండి, ఆడవాళ్ళు ఉద్యోగం చేయకుండా ఉంటే బాగుంటుందా, ఇవన్నీ ఎక్స్ట్రీమిటీస్. ఇవి పాసిబిలిటీ కాదు, అలా చేయను కూడా చేయకూడదు. మనం ఏం చేయాలంటే వాస్తవంలో మాట్లాడుకోవాలి, రియాలిటీతో ఉండి బ్యాలెన్స్డ్గా థింక్ చేస్తూ ఉంటేనే సొల్యూషన్ కూడా ఐడియల్ సొల్యూషన్ వస్తుంది. లేకపోతే కష్టం. ఫోన్ ఇవ్వకూడదు అంటే ఇంపాసిబుల్, విప్లవాలు వస్తాయి ఇంట్లోంచి. పిల్లల్ని ఇంటర్నెట్ చూడనివ్వకూడదు అంటే విప్లవాలు వస్తాయి. రీసెంట్గా మేము ఐ హ్యావ్ అటెండెడ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ సెక్షువల్ అఫెన్సెస్ అగేన్స్ట్ చిల్డ్రన్ ఇన్ డిజిటల్ ఈరా. అంటే ఈ డిజిటల్ ఈరాలో పిల్లల మీద జరుగుతున్నటువంటి లైంగిక దాడుల్ని ఏ విధంగా నివారించాలి అని ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది క్యాల్కటాలో. 15 కంట్రీస్ నుంచి అందరూ రిప్రజెంట్ చేశారు. మన స్టేట్ నుంచి, మన దగ్గర నుంచి నేను వెళ్ళాను, ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ నేను వెళ్ళాను. అందులో పిల్లలతో కూడా మాట్లాడిచ్చారు. అదే డయాస్లో, కోల్కతాలో జరిగింది అది. డయాస్ మీద 9th స్టాండర్డ్ ఒక పాప వచ్చి మాట్లాడింది, చాలా బాగా మాట్లాడింది. ఆ అమ్మాయి ఒక ప్రశ్న అడిగింది, తను చాలా బాగా మాట్లాడింది. 10 minutes ఆ అమ్మాయికి టైం ఇచ్చారు. తను ఈ టెక్నాలజికల్ డెవలప్మెంట్ అనేది ఇన్ఎవిటబుల్, మాకు మేము ఫోన్లు చూడొద్దు, ఇంటర్నెట్ చూడొద్దు అంటే మేము ఒప్పుకోము. ఐఎమ్ స్పీకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంటైర్ స్టూడెంట్ కమ్యూనిటీ అని మాట్లాడింది. మరి మీరందరూ తెలివి కలాలి కదా, ఆల్ ఆఫ్ యూ ఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్ కదా, థింక్ ఫర్ అ సొల్యూషన్. మేము ఆ సెక్షువల్ అఫెన్సెస్కి గురి కాకుండా ఉండడానికి మీరే సొల్యూషన్ తీసుకురండి అనింది. షీ హ్యాస్ పోజ్డ్ అ ఛాలెంజ్ టు ఆల్ ఎడ్యుకేటెడ్ అండ్ నాలెడ్జబుల్, సో కాల్డ్ నాలెడ్జబుల్ పీపుల్. నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. ద వే దట్ గర్ల్ స్పోక్ వాజ్ వెరీ నైస్ అండ్ ఇట్ ఈస్ ట్రూ ఆల్సో. తను ఏమంటుందంటే టెక్నాలజీలు ఆపడం గొప్పతనం కాదు, మేము ఆ టెక్నాలజీ యూజ్ చేస్తూ క్రైమ్కి లోను కాకుండా ఏం చేయాలో సొల్యూషన్స్ మీరు తీసుకురండి. పర్ఫెక్ట్ సార్. దట్ ఈస్ వాట్ షీ స్పోక్ అండ్ దట్ ఈస్ ది ఐడియా ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ ఆల్సో. ఇప్పుడు ఏ స్టూడెంట్ని అడిగినా అదే చెప్తారు. అందుకోసమే నేను అంటాను సెన్సిటైజేషన్ కావాలి, ఒక ఎక్స్ట్రీమ్ ఆలోచన కాదు. ఈ ఫోన్లు ఇవ్వద్దు పిల్లలకి, టీవీలు చూడనివ్వద్దు అంటే దాన్ని రెగ్యులేట్ చేయాలి. ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ టు రెగ్యులేట్. అట్లానే టోటల్గా వాళ్ళకి ఫోన్ ఇచ్చేసి వాడుకోండి అంటాం కూడా తప్పు. రెగ్యులేట్ చేయాలి. దెన్ దే విల్ బీ అబ్రెస్ట్ ఆఫ్ ద టెక్నాలజీ. అటు సాంకేతిక పరిజ్ఞానాన్ని గురించి కూడా వాళ్ళకి తెలుస్తుంది, ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎట్లా వాడుకోవాలో కూడా వాళ్ళకి తెలుస్తుంది. అది బాగుంటుంది. నేను మొన్న మా బాబుకి అదే చెప్పాను. బాబు అంటే వాళ్ళ ఎస్ఏ రైటింగ్ ఎలక్యూషన్ కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ముందే నేను నా ఫోన్ ఓపెన్ చేసి గూగుల్ సర్చ్ చేస్తాను, వాళ్ళ ముందే సర్చ్ చేస్తాను. చేస్తూ నేను చెప్తాను, నేను చిన్నప్పటి నుంచి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్కి ఎలక్యూషన్స్కి బాగా అటెండ్ అయ్యేదాన్ని, నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట. అప్పట్లో నేను విజయవాడలో చదువుకున్నాను, అట్కిన్సన్ హై స్కూల్ మాది. మా స్కూల్లో కానీ వేరే స్కూల్స్లో ఏమైనా కాంపిటీషన్స్ జరిగినా
అక్కడ 2 టౌన్లో ఉన్న ఒక పెద్ద సెంట్రల్ లైబ్రరీ ఉందన్నమాట, ఇప్పటికీ ఉంది ఆ లైబ్రరీ. ఆ లైబ్రరీకి మా మామయ్య వాళ్ళని తీసుకెళ్ళమంటే పాపం వాళ్ళ సైకిల్ మీద తీసుకొని వెళ్ళేవాళ్ళు. పొద్దున్న తీసుకెళ్తే ఈవినింగ్ వరకు ఏదేదో బుక్స్ తెలియని జ్ఞానము, ఆ బుక్స్ అన్నీ తీస్తే నాకు 2-3 పేజీలు ఒక నోట్ వచ్చేది. దాంట్లో మళ్ళీ నేనేదో చదువుకొని ప్రిపేర్ అయ్యి వెళ్ళేదాన్ని అనమాట. సో ఇంతమందిని డిస్టర్బ్ చేయాల్సి వచ్చేది నేను ఒక్క కాంపిటీషన్కి అటెండ్ అవ్వాలంటే. నౌ ఎవ్రీవన్ నోస్ యూట్యూబ్, జస్ట్ గూగుల్ సర్చ్ చేస్తే లాట్ ఆఫ్ నాలెడ్జ్ వస్తుంది. సో ఆ నాలెడ్జ్ని నువ్వు ఎంతవరకు యూజ్ చేసుకుంటున్నావో చూడాలి. నేను నా పిల్లలకైతే నేను అదే చెప్తాను. ఇప్పుడు మీరు జస్ట్ క్లిక్ చేస్తుంటే ఇంత నాలెడ్జ్ వస్తుంది, దీన్ని ఫిల్టర్ చేసుకోవడం కూడా కష్టమయ్యేంత అబండెన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది. దీన్ని మీరు యూజ్ చేసుకోండి. నా చిన్నప్పుడు నాకు ఇన్ని ఫెసిలిటీస్ లేవు. నేను టెలివిజన్ యూజెస్ అండ్ అబ్యూజెస్ ఆఫ్ టెలివిజన్ అనేది నాకు బాగా గుర్తుంది. నేను దానికోసం ఆ లైబ్రరీకి వెళ్ళి పొద్దున్నీ సాయంత్రం వరకు కూర్చున్నాను. అది ఎంతవరకు ఏం బుక్స్ తీసానో కూడా నాకైతే గుర్తులేదు. బట్ నవ్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. రెడీమేడ్ ఆన్సర్స్, రెడీమేడ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. సో మనం ఎట్లా యూజ్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. మన వైపు నుంచి యాజ్ అ పేరెంట్ మనం దానికి ట్రై చేయాలి. స్కూల్స్లో కూడా అవే చెప్పాలి. రెగ్యులేషన్స్ కూడా కొన్ని పెట్టాలి పిల్లలు చూసే వాటిలో. ఇప్పుడు కార్లో చైల్డ్ లాక్ అనేది ఎట్లా ఉంటుంది, టీవీలో కూడా కొన్ని లాక్ సిస్టమ్స్ ఉన్నాయి ఛానల్స్లో, ఏవి చూడొచ్చు ఏవి చూడకూడదు. అలా ఏవో రెగ్యులేట్ చేయాలి. కానీ టోటల్గా ఫోన్ చూడకూడదు, నెట్ వాడకూడదు అంటే కూడా తప్పే. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి, ఒకవేళ అట్లాంటివి కనిపించినా కూడా వాళ్ళకి అర్థం చేసుకునేటటువంటి స్టేజ్లు ఇవి మనం చూసేవి కావు, ఇవి న్యాచురల్ థింగ్స్, అవి పెద్దవాళ్ళవి. అటువంటి ఇది కష్టం. నేను అంజలి గారు నేను ఒకటే చెప్తాను, సరిత మీరు ఇలా అంటున్నారా అంత ఈజీగా అంటే చాలా కష్టం. నాకు తెలుస్తుంది యాజ్ అ పేరెంట్. బట్ there is no other solution better than that ఏమో అని నా ఫీలింగ్. యూ హ్యావ్ టు గో ఇన్ అ బ్యాలెన్స్డ్ మేనర్. అన్నీ చూస్తూనే బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. మోడర్న్ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తూనే మన ట్రెడిషనల్ వాల్యూస్ని కోల్పోకూడదు. ట్రెడిషనల్ వాల్యూస్ కోల్పోకూడదు, ట్రెడిషన్లోనే ఉండాలంటే ఇంకా రోజు రోటి పచ్చడి చేయాలి అంటే నా వల్ల కాదు. అది నాకు అంత టైం లేదు. బాగుంటుంది నో డౌట్, అదే బాగుంటుంది, కానీ నాకు అంత టైం లేదు. నేను మిక్సీ యూజ్ చేయాల్సిందే. కాకపోతే ఏం చేయాలి, ఆ టేస్ట్ కోల్పోకూడదు. అట్లానే మోడర్న్ లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేస్తూనే, మోడర్న్గా ఉంటూనే, మోడర్న్ అవుట్లుక్తో ఉంటూనే ట్రెడిషనల్ వాల్యూస్ని కోల్పోకూడదు. కరెక్ట్ కరెక్ట్. ఇది కష్టం, అవును, అని తప్పదు. అవును. మా వాచ్మెన్ అమ్మాయి 10th క్లాస్ అవుతుంది మ్యామ్. వాళ్ళ అమ్మ మా ఇంట్లో పనిచేస్తుంది. వచ్చింది మా ఇంటికి, వచ్చి ఒక 500 కావాలి అని అడిగింది. ఓకే, ఎందుకు అంది అమ్మాయి. మీతో ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ మీరు మాట్లాడే దాంట్లో ఇది యాడ్ చేస్తే చాలామంది అమ్మాయిలకు అర్థమవుతుంది. వచ్చి అడిగితే దేనికి అని అంటే లిప్స్టిక్ కొనుక్కోవాలి నేను. మ్యామ్ స్కూల్స్లో కూడా నేను అనుకున్నది ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా స్కూల్కి వచ్చి చదువుకునే పిల్లలు, అది ఏ డిగ్రీ అయినా సరే, ఇంటర్మీడియట్ డిగ్రీ 10th ఏదైనా సరే, స్కూల్కి కాలేజెస్కి లిప్స్టిక్స్ వేసుకోకూడదు. ఇప్పుడు లేదు కదండి అట్లా. ఏముందండి, ఎక్కడైనా ఇంటర్మీడియట్ పిల్లలు లిప్స్టిక్స్ వేసుకుంటున్నారండి. ఇంటర్మీడియట్ పిల్లలు లిప్స్టిక్స్ వాళ్ళకి ఆ ఏజ్లో హెయిర్ కలర్స్ ఎందుకు అసలు? నిజంగా ఏం ట్రెండ్ అండి నిజంగా. దీనికోసం ఒక అమ్మాయి వేసుకుందని ఆ పక్క అమ్మాయి, ఈ పక్క అమ్మాయి వేసుకుందని, నిజంగా అంత వేసుకునే ఆ అమ్మాయికి ఫైనాన్షియల్ కెపాసిటీ లేకపోయినా కూడా, ఇప్పుడు ఇందాక మీరు ఫైనాన్షియల్ ఎఫిషియన్సీస్ అంటే చెప్తున్నాను, ఈ ప్యాషన్స్కి ఇలాంటి చెప్పులు కావాలి, లేదా ఈ లిప్స్టిక్స్ కోసం, ఐలైనర్ల కోసం, లేదు అని అంటే షాపింగ్ కోసం, సరదాగా బయట తిరగడం కోసం, బయట తినడం కోసం, ఒక బైక్ కోసం లేదా ఒక కార్ కోసం, ఇలా ఒక లగ్జరీ లైఫ్ కోసం, అవును లగ్జరీ లైఫ్ కోసం ఆ డబ్బు వీళ్ళ దగ్గర ఉండదు. అవును, అది అవసరం, అది తీర్చుకోవాలి, ఆ లగ్జరీ తీర్చుకోవాలి, 10 మందిలో నేను కనపడాలి. అసలు నేను ఇప్పుడు ఈ అమ్మాయి ఉన్న కండిషన్కి ఆ లిప్స్టిక్ వేసుకుంటే సూట్ అవుతుందా అనేది ఆలోచించదు. ఈ అమ్మాయి ఉండేది పొరుగుడిసైనా, సింగిల్ రూమ్ అయినా, అసలు ఆ కెపాసిటీ ఉన్నా లేకపోయినా లిప్స్టిక్ వేసుకోవాలి అనుకోవడం తప్పు. ఫస్ట్ ప్రతి ఒక్క మనిషి నేను ఎక్కడున్నాను, నా ఇంటి పరిస్థితులు ఏంటి, నేను ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది గనక అసెస్ చేసుకోగలిగితే ఇంత ఎఫెన్సెస్ ఉండవేమో అనుకుంటున్నాను మ్యామ్. నేను ఆ అమ్మాయిని అడిగాను, స్కూల్కి లిప్స్టిక్ ఎందుకే అన్నాను. మా ఫ్రెండ్ వేసుకుంటోంది. అమ్మాయి ఎక్కడుంటుంది, జూబ్లీ హిల్స్లో ఉంటుంది. జూబ్లీ హిల్స్లో ఉన్న అమ్మాయి చదవగలిగే స్కూల్కి మీ అమ్మ కష్టపడి నేను పంపిస్తోంది, అంత ఫీజు కట్టి పంపిస్తుంటే చదువుకోకుండా నువ్వు ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ ఎక్కడ కొంది, అక్కడ ఎక్కడో కొంది, లైఫ్ స్టైల్లో కొంది, ఆ డ్రెస్ కావాలని, ఆ లిప్స్టిక్ వేసుకోవాలని, అలా కార్లో వెళ్ళాలని అనుకుంటున్నావు. ఐ థింక్ నేను ఏమనుకుంటున్నానంటే మ్యామ్, పేరెంట్స్ కూడా
ఒక మంచి స్కూల్లో చదివించాలి, పెద్ద స్కూల్లో గొప్ప స్కూల్లో చదివించాలి అనుకోవడం ఇప్పుడు పొరపాటు అయిపోతుందేమో. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు వేరే ఉంటాయి. పిల్లల్ని బాగా చదివించాలనే ఒక కోరికతోటి ఎక్కడో పెద్ద స్కూల్లో వేస్తే అక్కడున్న పెద్దవాళ్ళందరూ కార్లో రావడం, హెయిర్ కలర్స్ వేసుకోవడం, లేదా లిప్స్టిక్లు, మేకప్లు, నెయిల్ పాలిష్లు, ఆర్టిఫిషియల్ నెయిల్స్ ఇలా వేసుకుని రావడంతో ఈ పిల్లలకి అవన్నీ అలవాటయ్యి ఇక్కడ ఫైనల్గా ఏమవుతుందంటే మ్యామ్, ఇది నిజంగా నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న ఇష్యూ మ్యామ్. 5th క్లాస్లో వాడు బర్త్డే పార్టీ అని చెప్పని ఎవరే రోజు నేను కాఫీ డేలో పార్టీ ఇస్తున్నాను రా. అవును అవును మ్యామ్, అవును అవును. పేరెంట్స్కి ఎందుకు అలౌ చేస్తున్నారు మ్యామ్ ఇవన్నీ? బ్రాండ్ మేనియా వచ్చేసింది పిల్లలకు కూడా బాగా, లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ అంతే. పాకెట్ మనీ అంటున్నారు. పాకెట్ మనీ పిల్లలకి నువ్వు బాక్స్ ఇస్తున్నప్పుడు, బస్సులో లేదా నువ్వు పర్సనల్ వెహికల్లో పెట్టినప్పుడు ఇంకా డబ్బుతో నీకు పని ఏంటి అని పేరెంట్స్ ఎందుకు అడగట్లేదు? అంటే అంటారు, ఇప్పుడు నాతో ఫైట్ చేస్తారు, అడిగే వాళ్ళం కూడా ఉన్నామండి. అడిగేవాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళ పిల్లలు పెట్టే ప్రెజర్కి పేరెంట్స్ తలంచుతున్నారేమో అనిపిస్తుంది మ్యామ్. అంటే ఆ పేరెంట్స్ దగ్గర వాళ్ళ వైపు నుంచి చూస్తే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. ఎగ్జాక్ట్లీ. నువ్వు అట్లా ఇవ్వకపోతే నేను ఇలా చేసుకుంటాను అనేటటువంటి ఇమోషనల్ బ్లాక్ మెయిల్స్ కూడా ఉన్నాయి. అందుకోసమే ఏకరూప దుస్తులు, యూనిఫామ్ అనేది వచ్చింది దాని గురించే. అవును, యూనిఫామ్ ఈజ్ ఫర్ దట్ ఓన్లీ. మనం చదువుకున్నప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్కి యూనిఫామ్ లేదు, అంటే ఇంజనీరింగ్ మెడిసిన్ అప్పుడు యూనిఫామ్ లేదు. ఇప్పుడు అందరికీ యూనిఫామ్స్ వచ్చేసినాయి. మీరు చెప్పినటువంటి ఆ ఆలోచనతోటే యూనిఫామ్స్ అనేది వచ్చినాయి. ఈ నెయిల్ పాలిష్, లిప్స్టిక్ అంటే లిప్స్టిక్ వ్యతిరేకం కాదు, మళ్ళీ ఇప్పుడు లిప్స్టిక్ లేదు, వ్యతిరేకం అని కాదండి. నేను అనేది చదువుకునే పిల్లలకి కాస్మెటిక్ ఆ లైఫ్ స్టైల్ ఉండకూడదు అనేది మీరు అంటున్నారు. ఐ కెన్ అండర్స్టాండ్. సో యాక్చువల్లీ నాకు తెలిసి మరికి ఈ స్కూల్లో అట్లాంటివి లేవని అనుకుంటున్నాను. దే డోంట్ అలౌ ఆల్ దట్ అని. దెన్ ఐ థింక్ ఇట్ ఈస్ అ నీడ్ ఆఫ్ ది అవర్. పీపుల్ షుడ్ థింక్, ఈవెన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ షుడ్ ఎడ్యుకేట్ లైక్ దట్. ఎగ్జాక్ట్లీ. ఈ లైఫ్ స్టైల్ స్టూడెంట్స్కి కరెక్ట్ కాదు. ఎగ్జాక్ట్లీ మ్యామ్, కరెక్ట్ కాదు. ఇంట్లో పెద్దాళ్ళు బ్యూటీ పార్లర్కి వెళ్తున్నారు, సో పిల్లలు బ్యూటీ పార్లర్కి వెళ్తున్నారు. పార్లర్ తప్పు కాదు, అందుకే అంటున్నా నేను, ఎక్స్ట్రీమిటీస్ డేంజర్ అంటున్నా నేను. ఎక్స్ట్రీమ్ ఆలోచనలు, ఇది తప్పు ఇది ఒప్పు అని అనలేము. మనం సెన్సిటైజ్ చేయాలి, ఏది ఏ టైంకి కరెక్ట్ అని చెప్పగలం. కానీ ఇది లిప్స్టిక్ తప్పని అనలేము. అవును, నెయిల్ పాలిష్ వేసుకోవడం తప్పని అనలేము. ఎప్పుడు తప్పని అనొచ్చు? స్కూల్ ఏజ్లో అది కరెక్ట్ కాదు. దాన్ని ఇంకా ఎట్లా చెప్పొచ్చు? మీ లిప్స్ చాలా టెండర్గా ఉంటాయి కాబట్టి ఆ కాస్మెటిక్స్ మీకు కరెక్ట్ కాదు, సూట్ కాదు, పెద్ద అయిన తర్వాత సూట్ అవుతుంది, ఆ యాంగిల్లో మనం చెప్పొచ్చు. కానీ పిల్లలకి ఇది కాదు అంటే ఎవరు వినరు కూడా. వినకపోగా రివోల్ట్ అవుతారు. అవును. సో వాళ్ళ మైండ్ సెట్ కి మ్యాచ్ అయ్యేలాగే మన సెన్సిటైజేషన్ కూడా చేసుకుంటాం తప్ప ఏం లేదు. మెంటల్గా మా స్కూల్లో అయితే మ్యామ్ చూడండి, నెయిల్స్ మాకు చిన్నప్పుడు నెయిల్స్ ఉండేవి కావు. ఎవ్రీ సాటర్డే నెయిల్స్ కట్ చేయించేవాళ్ళు. సాటర్డే ప్రేయర్ అయిపోయిన తర్వాత అందరు లైన్ కట్టి నిల్చోవాలన్నమాట. అట్కిన్సన్ హై స్కూల్, ఐ థింక్ ఈవెన్ నౌ ఇట్ ఈస్ లైక్ దట్ ఓన్లీ. నెయిల్స్ కట్ చేసే ప్రోగ్రామ్స్ ఉండేవి. సో ఈవెన్ నౌ ఐ హ్యాబిచుయేటెడ్ ద సేమ్. అలవాటు కాలేదు నాకు. అంటే మళ్ళీ మేడం నెయిల్ పాలిష్ వేసుకోవడం తప్ప అంటే ఐ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్, బట్ ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైమ్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ. ఆన్సర్ లేదు. ప్రయారిటీ అండి, ప్రయారిటీ. ఎగ్జాక్ట్లీ, ప్రయారిటీ. ఇప్పుడు మీ వర్క్ మీద మీ ఫస్ట్ ప్రయారిటీ మీ ఫ్యామిలీ, మీ వర్క్ అయినప్పుడు నేను ఇప్పుడు బయటకు వెళ్ళాలి, నేను ఇప్పుడు నెయిల్ పాలిష్ వేసుకోవాలి, నేను లిప్స్టిక్ వేసుకోవాలి, అందంగా హెయిర్ స్టైల్, హెయిర్ కలర్. నెయిల్ పాలిష్ ఇస్ ఓకే, ఏ కలర్ డ్రెస్ కి ఆ కలర్ మ్యాచ్ అయ్యేవా మరి కలర్, బ్లాక్ కలర్, బ్రౌన్ కలర్, నాకు అవి చూస్తే నవ్వు వస్తుంది. మా చిన్నప్పుడు ఓన్లీ పింక్ రెడ్డే ఉండేవి. సో నౌ ద ట్రెండ్ హ్యాస్ చేంజ్డ్, ఎవ్రీథింగ్ బికేమ్ కమర్షియలైజ్డ్. దానికి ఒక పెద్ద ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీ కూడా ఇలాంటి పిల్లల సైకాలజీ మీదే బతుకుతూ ఉంటుంది. సో కొత్త రెవల్యూషన్స్, కొత్త ఇండస్ట్రీ, ఆల్ బికేమ్ కమర్షియలైజ్డ్. ఇందులో స్టాప్ చేయాలంటే ఓన్లీ థింగ్ ఈజ్ థింకింగ్ ప్రాసెస్లో చేంజ్ తీసుకురావడం తప్ప ఏమీ లేదు. అందుకే మాటికి నేను చెప్పేది ఏమంటే సెన్సిటైజేషన్. ఏ వయసులో ఏం చేయాలో అది చేయాలి అంతే. ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి అని చెప్పడానికి లేదు. ఎప్పుడు ఏది చేయాలి, ఎప్పుడు ఏది చేయకూడదు అనేది మాత్రమే మనం చెప్పగలం. అందుకే ఇవి కాకుండా మనం ఏమైనా చెప్పామో వేస్ట్, అది అంతే. అసలు వినట్లేదండి. దానికన్నా మనం మాట్లాడకపోవడమే మంచిది. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా ఒక్కొక్కసారి మాకు చెప్తూ ఉంటారు, మేడం మీకు తెలీదా అనేస్తుంది ఒక పాప అయితే. చాలా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తారు మ్యామ్. ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ టెల్ బిఫోర్ ద మీడియా ఆర్ నాట్. వన్ షాకింగ్ స్టేట్మెంట్ విచ్ ఐ హర్డ్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్ వాజ్, షుడ్ ఐ రివీల్ ఇట్? అయ్యో ప్లీజ్.
అమ్మాయి మేబీ షీ స్టడీయింగ్ ఇంటర్మీడియట్ అమ్మా, మెడిసిన్కి ప్రిపేర్ అవుతుంది. ఏదో ఒక కౌన్సిలింగ్, ఇప్పుడు ఆ కాన్సెప్ట్ అది కూడా నేను చెప్పను, ఆ స్టోరీ కూడా చెప్పను. షీ గేవ్ మీ అ షాకింగ్ స్టేట్మెంట్. షీ టోల్డ్ మీ, మేడం ఇలాంటి కాలేజెస్లో ఒక్కళ్ళు కూడా వర్జన్ ఉంటే నేను ఛాలెంజ్ చేస్తాను మేడం అనింది నన్ను. వాట్ ఈస్ దిస్, వర్జినిటీ గురించి మాట్లాడుతుంది ఏంటి అనుకున్నాను. ఇట్లాంటి టెండెన్సీ వచ్చేస్తుంది. ఇప్పుడు దాని గురించి డిస్కషన్ చేస్తే అదొక పెద్ద విప్లవం అయిపోతుంది, అదొక డిఫరెంట్ వేకి తీసుకెళ్ళిపోతుంది. మీడియా కూడా డిఫరెంట్ వేకి తీసుకెళ్ళిపోతుంది, ఆ చర్చ డిఫరెంట్ వేకి వెళ్ళిపోతుంది. సో ఒక ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్ వర్జినిటీ గురించి మాట్లాడుతూ ఒక పోలీస్ ఆఫీసర్కి ఛాలెంజ్ చేస్తూ, నేను బెట్ కడతాను ఎవరన్నా ఇట్లా మీరు అనుకున్న విధంగా ఉన్నారు అంటే అని నాకే ఛాలెంజ్ చేస్తాను. ఐఎమ్ టెల్లింగ్ మై ఓన్ ఎగ్జాంపుల్ మ్యామ్. నేను మిగతావి ఏమీ చెప్పట్లేదు, వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకొని నేను మాట్లాడుతూ ఉంటాను అంతే. నేనేం పెద్ద జ్ఞానవంతురాలు కాదు, నేనేం పెద్ద పెద్ద జ్ఞానాన్ని ఏం సంపాదించుకోలేదు. ఓన్లీ థింగ్ ఇస్ ప్రాక్టికల్గా నేను చూసేవేంటి, ఏవి మనం ప్రివెంట్ చేయగలం, ప్రివెంట్ చేయగలిగే వాటికి ఏ విధంగా సెన్సిటైజ్ చేయాలి. ప్రివెంట్ చేయలేనివి ఆఫెన్సెస్ ఉంటాయి, నేను ఇందాక కూడా అదే చెప్పాను. దట్ ఈస్ వెరీ డేంజరస్. ఆ ట్రెండ్కి డిటరెంట్ ఎఫెక్ట్ ఉండాలి, కఠినమైన పనిష్మెంట్ ఉండాలి, కఠినమైన వార్నింగ్ ఉండాలి. ప్రివెంటబుల్ ఆఫెన్సెస్ ఉంటాయి, నివారించదగ్గవి, అక్కడ సెన్సిటైజ్ చేయాలి. మనం నేరాన్ని ఆహ్వానించొద్దు, మనం నేరాన్ని ఇన్వైట్ చేయకూడదు. ఆ యాంగిల్లో మనం చేస్తే 60% ఆఫ్ ఆఫెన్సెస్ తగ్గిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, యాక్చువల్ క్రైమ్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. పోలీస్ కానీ మిగతా లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీస్ ఎవరైనా కూడా వాళ్ళ సెన్సిటివిటీ కోల్పోరు. ఎవరైనా నేరం జరిగిందని వస్తే అయ్యో పాపం నేరం జరిగింది, దీన్ని తీవ్రంగా ఆలోచించాలనే ఉంటుంది. కానీ మ్యాక్సిమం పర్సంటేజ్ మనం అవకాశం ఇచ్చిన నేరమే ఎక్కువ వచ్చింది అనుకోండి, రియల్గా బాధితురాలు ఎవరిని వచ్చినా కూడా ఆ సెన్సిటివిటీ పోతుంది అనమాట. అవునండి, ఇది చాలా బ్యాడ్ ట్రెండ్. లోతుగా ఆలోచిస్తే చాలా డేంజరస్ థింగ్ నేను చెప్పాను. ఒక స్టూడెంట్ ఒక లేడీ పోలీస్ ఆఫీసర్కి ఇలా బెట్టు కట్టి ఛాలెంజ్ చేస్తే, నాకు ఆ డేట్ కూడా గుర్తుంది, నేను నా డైరీలో రాసుకున్నాను, నాకు డేట్ కూడా గుర్తుంది. ఐ డోంట్ వాంట్ టు రివీల్ మోర్ దెన్ దట్, ఐ షుడ్ నాట్ ఆల్సో. ఇవి నేను తెలుసుకొని సెన్సిటైజ్ చేయడానికే నేను చెప్తున్నాను. ఈ ట్రెండ్ చాలా డేంజర్ అమ్మా, ఇది చాలా కష్టం. సో మనము ఈ కాస్మెటిక్ వరల్డ్ వద్దు, లేకపోతే ఇవి చెప్పామనుకోండి, వినే స్టేజ్లో పిల్లలు లేరు, వినరు కూడా. వాళ్ళు మనకి ఛాలెంజ్ చేస్తారు, లేదా మనకు క్వశ్చన్ చేస్తారు. మేము ఇప్పుడు పుట్టాము, నువ్వు 80s ముందు పుట్టాల్సింది, ఇంకాను ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు, అది నీకు తెలియట్లేదు, నువ్వు నా మైండ్ సెట్కి మ్యాచ్ కావు అనేస్తారు. మనం లోపల ఏ ఆలోచనతో ఆ మాట అంటున్నాము అనేది అర్థం చేసుకునే అంత మెచ్యూరిటీ పాపం అంత వయసు వాళ్ళకు లేదు. సో మనం ఏం చేయాలంటే మోడర్న్గా ఉంటూనే మన ట్రెడిషన్స్ని కోల్పోకుండా మన బిహేవియర్ని కూడా మనం అలా ఉంచుకుంటే వీ విల్ బీ యాజ్ అన్ ఎగ్జాంపుల్ టు అవర్ చిల్డ్రన్. అవును, వాళ్ళు నా దగ్గరికి వచ్చి, నేను నా ఫోన్ తీసి చూస్తున్నప్పుడు, వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఉపయోగపడేవే చూస్తూ ఉన్నాను అనుకోండి, సో అది ఇండైరెక్ట్గా వాళ్ళకి ఇది నేను నేర్పించినట్టే అవుతుంది. ఓకే, యూట్యూబ్ అనేది దీనికి యూజ్ చేసుకోవాలి అని ఇండైరెక్ట్గా వాళ్ళు నేర్చుకుంటారు. అలా కాకుండా నేను చూసేవి వేరేలాగుండి పిల్లలకి ఇవి చూడకూడదు అంటే నువ్వేం చేస్తున్నావు అని అడిగేస్తారు. ఒకవేళ అడిగే ధైర్యం లేకపోయినా లోపల వాళ్ళన్నా అనుకుంటారు. అడిగేస్తున్నారు మ్యామ్, నా 50% పిల్లలు మొహం మీద అడుగుతున్నారు. చిల్డ్రన్ ఆర్ మోర్ నాలెడ్జబుల్ దెన్ అస్ అమ్మా. ఇంకోటి ఏంటంటే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్ ఆల్సో. ఇంతకుముందు పిల్లలు అంటే ఒక దెబ్బ కొట్టడము, లేకపోతే ఇలా కొట్టడం అవన్నీ ఉండేవి. నౌ దే హ్యావ్ దేర్ ఓన్ రైట్స్, చైల్డ్ రైట్స్. నువ్వు నన్ను తిడుతున్నావు, నువ్వు నన్ను కొడుతున్నావు, మీకు తెలుసా US లో అయితే ఈ పాటు మిమ్మల్ని జైల్లో వేసారు మన అమ్మాయిని. నేను ఆ యాంగిల్లోనే చెప్తున్నాను, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దేర్ రైట్స్. దే ఆర్ మోర్ మెచ్యూర్డ్ దెన్ అస్. నేనైతే అనుకుంటున్నాను దే ఆర్ మోర్ మెచ్యూర్డ్. అవును, ఇప్పుడున్న 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్ అమ్మాయిలతో మాట్లాడితే అరే నేను ఎక్కడున్నాను అని మనం ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అమాయకంగా ఉండాలో అనిపిస్తుంది. అమాయకంగా అనుకోవాలో ఇగ్నరెంట్గా అనుకోవాలో నాకు తెలియదు, పదాలు మనమే వెతుక్కోవాలి. లేదంటే దట్ ఇగ్నరెన్స్ వాజ్ అ బ్లిస్ అని కూడా అనుకోవచ్చు. ఆ అమాయకత్వమేమో మనకు మంచిదేమో అని కూడా అనుకోవచ్చు. నిజంగా మ్యామ్, ఈరోజు పొద్దున్న మీకన్నా 10 నిమిషాలు ముందు రావాలి, వచ్చి రెడీ అవ్వాలని చాలా గట్టి ప్రయత్నం చేశాను. పంజాగుట్ట సర్కిల్లో ఏమైందంటే ఒక అమ్మాయి, అంటే ఇది కూడా అమ్మాయి ఇష్యూ అండి. ఎందుకంటే నాకు అర్థమైంది ఏంటంటే ప్రపంచం లేదా కుటుంబ వ్యవస్థ కానీ ప్రపంచం కానీ అసలు నెక్స్ట్ జనరేషన్ ఒక అమ్మాయి మీద ఎంత డిపెండ్ అయి ఉందా అని అనిపిస్తుంది నాకు. పంజాగుట్ట సర్కిల్లో లెఫ్ట్ సైడ్ సిగ్నల్ పడింది, సిగ్నల్ అప్పుడే రిలీజ్ చేశారు. లెఫ్ట్ సైడ్ ఒక అమ్మాయి లిటరల్గా ఇక్కడ వరకు వేసుకుంది డ్రెస్, స్లీవ్లెస్, లోపల వేసిన బ్రా స్ట్రాప్, లోపల వేసిన డిజైన్ కూడా బయటికి కనపడుతోంది. ముందు వెహికల్ వాళ్ళు కదలట్లేదు, గ్రీన్ సిగ్నల్ పడింది, నేను హార్న్ కొడుతున్నాను. సడన్గా హార్న్కి వాడికి అలర్ట్ అయ్యాడు,
అలర్ట్ అయ్యి ఒక్కసారి రైస్ చేస్తే వెళ్ళి ముందు వాడిని గుద్దేశాడు. ఆ ముందు వాడు వెళ్ళి ముందాడు పడ్డాడు. ఇందుకు చెప్పొచ్చు ఆ అమ్మాయి సర్కిల్లో అంత పొట్టి డ్రెస్ వేసుకుని కింద ఫోన్ పడిపోతే వంగి తీసుకుందండి ఆ అమ్మాయి. అంతే జరిగింది. చాలా డేంజర్ అమ్మా మీరు చెప్పేది. ఇలా అసలు అమ్మాయి డ్రెస్ అనేది, అమ్మాయి డ్రెస్ చూసి ఎంత చక్కగా ఉందో, మహాలక్ష్మిలాగా చక్కగా ఉంది, లేదా పెద్దవాళ్ళు ఏదో నమస్తే అని పెట్టాలనే దాంట్లో ఉండాలి తప్ప బాడీ అంతా బయట వేసుకుని లోపల వేసుకునే వాటితో కూడా బయటికి కనిపించాల్సినంత అవసరం ఏంటి అసలు? మరి రోడ్డు మీద తిరిగేటప్పుడు అలా ఉంటే ఆ అమ్మాయిని ఎవరన్నా రెస్పెక్ట్గా చూస్తారా, గౌరవంగా చూస్తారా, లేదా ఒక డాల్లా చూస్తారా? మీరే చెప్పండి. అవును, ఎవరి కార్లో వాళ్ళు వెళ్ళి ఎవరు అలా వెళ్తే సరే, ఆ అమ్మాయి క్యాబ్ కోసమో ఆటో కోసమో వెయిట్ చేస్తుంది. అంత పొట్టిది వేసుకుని కింద ఖర్చీఫో ఫోనో పడిపోతే వంగుని తీసుకోలేని పరిస్థితుల్లో అలాంటి డ్రెస్ వేసుకుని ఉపయోగం ఏంటి అంటున్నా. దాని గురించి మనం మాట్లాడితే అగైన్ రైట్స్ విల్ కమ్, హ్యూమన్ రైట్స్ విల్ కమ్. నాకు ఉంటుంది, చిన్న గౌన్లు వేసుకోవాలి. విమెన్ ఎంపవర్మెంట్ దానికి దీనికి రిలేషన్ కూడా పెట్టేస్తున్నారు. విమెన్ ఎంపవర్మెంట్ అంటే మహిళా సాధికారత అంటే మహిళ తన ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయొచ్చు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు అనే ట్రెండ్ వచ్చేసింది. ఇప్పుడు నాకు ఉంటుంది, మీకు ఉంటుంది, అన్ని రకాల డ్రెస్లు వేసుకోవాలి, స్లీవ్లెస్ వేసుకోవాలి ఉంటుంది, చిన్న చిన్న ఫ్రాక్స్ వేసుకోవాలని ఉంటుంది. మీరు ఇందాక మీరే చెప్పేశారు, నేను ఎప్పుడూ చెప్పేది డ్రెస్ ఏం వేసుకున్నాం అనేది కాదు, చూసి అమ్మ అని ఇలా అనే పరిస్థితికి ఆ పరిస్థితిలోనే ఉండాలి అనేది. అది కాకుండా మనం ఏమైనా రెస్ట్రిక్షన్స్ పెట్టినా వినే స్టేజ్లో లేరు. అందుకనే నేను ఒకటే చెప్తున్నాను, నేరాన్ని మనమే ఆహ్వానించొద్దు అని చెప్పేది. పెద్దవాళ్ళు ఉంటారు కొంతమంది బాగా తెలివిగల మార్నింగ్ అన్నీ చెప్తూ ఉంటారు, చాగంటి కోటేశ్వరరావు గారు, ఇంకొక ప్రవచనకర్తలు. సో హౌ నైస్లీ దే స్పీక్. కానీ అవి ఎంతమంది వింటారు, ఎంతమంది దాన్ని కరెక్ట్ అని అనుకుంటారు? ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ అమ్మాయికి అవన్నీ ప్రవచనాలు మనం చూపించామనుకోండి, ఎక్కడున్నారు మీరు అంటున్నారు, మిమ్మల్ని నన్ను పోమ్మ నానమ్మ అమ్మమ్మ అనుకొని బామ్మగారు మీరు వెళ్ళండి, ఇంకా మీరు చెప్పేది చాలా ఎక్కువైంది అనే స్టేజ్ ఉంది. సో దిస్ ఈజ్ అ సీరియస్ ఇష్యూ, బట్ ఇట్ హ్యాస్ టు బి పుట్ ఇన్ అ వెరీ ప్రాపర్ మేనర్. వాళ్ళకి అండర్స్టాండ్ అయ్యేటటువంటి ప్రాపర్ మేనర్లో పెట్టాలి. అప్పుడు వాళ్ళకి తెలీదు, తర్వాత తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఆ టైంలో అలా ఉండడం వల్ల రేపొద్దున తను ఏమో కోల్పోయిందో అనేది పర్సనల్గా ఫీల్ అయితే తప్ప తెలుసుకునేటటువంటి పరిస్థితి లేదు. మనం ఏం చేయాలి అంటే ఓన్లీ వన్ థింగ్, ఐ ఆల్వేస్ టెల్ ద సేమ్ థింగ్, డోంట్ ఇన్వైట్ క్రైమ్. క్రైమ్ జరగడానికి నీ వంతు నువ్వు సహాయం చేయొద్దు. ఇప్పుడు మీరు చెప్పేది కూడా అదే. వాట్ ఎవర్ ఎగ్జాంపుల్ యూ టోల్డ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్వైటింగ్ క్రైమ్. పక్కన వాళ్ళందరూ టీజ్ చేస్తారు, స్మైల్ చేస్తారు. ఆ అమ్మాయికి అంత మెచ్యూరిటీ ఉండొచ్చు, అంటే డ్రెస్ చూసి ఎవరిని క్రిటిసైజ్ చేయకూడదు అనే మెచ్యూరిటీ ఉండొచ్చు. అందరికీ తన మెచ్యూరిటీ ఉండదుగా. సో డెఫినెట్గా ఆమెను క్రిటిసైజ్ చేయొచ్చు, నవ్వచ్చు. మీరు అన్నట్లు వాడు ఇంకొకరికి డాష్ ఇచ్చి ఇంకొకరు డాష్ ఇచ్చి ట్రాఫిక్ అంతా హూ ఇన్వైటెడ్ దాట్? మీకు లేట్ అవ్వడానికి అక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడానికి ఎవరు ఇన్వైట్ చేశారు? సో అప్పుడు వాళ్ళకి తెలియదు, తర్వాత తెలుస్తుంది. దే లూజ్ సంథింగ్ ఇన్ లైఫ్. ఎగ్జాక్ట్లీ. ఆ రెస్పెక్ట్ని కోల్పోయినప్పుడు, ఆ ఆనందాన్ని కోల్పోయినప్పుడు, లైఫ్లో కావాల్సినటువంటి రెస్పెక్ట్ ఫర్ అ లేడీ కోల్పోయినప్పుడే దాని వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు మనలాంటి వాళ్ళం ఏమైనా ఇలా చెయ్యొద్దు, ఇలా చెయ్యండి, ఇలా వేసుకోవద్దు, ఇలా ఉండండి అని చెప్పినా ఎవరికి అంత నచ్చదు. సో వీ హ్యావ్ టు సెన్సిటైజ్ ఇస్ బీ రెస్పెక్టబుల్. అదర్స్ నిన్ను చూడగానే అమ్మ అని పిలిపించేలాగే ఉండాలి. అంతేగాని జీన్స్ వేసుకోకూడదు అంటే అదొక విప్లవం. ఈవెన్ వీ షుడ్ నాట్ టెల్ లైక్ దాట్. స్కర్ట్స్ వేసుకోకూడదు అంటే అదొక విప్లవం. ఎవరివన్నా ఇప్పుడు ఒకవేళ ఐ డ్రీమ్ మీడియాలో చెప్పారు అనుకోండి, అయిపోయింది, ఐ డ్రీమ్ మీడియా విల్ బి అట్ డాల్ డ్రమ్స్. సో అందుకోసమే ఎక్స్ట్రీమిటీస్ చెప్పడం కూడా కరెక్ట్ కాదు, ఎక్స్ట్రీమిటీస్ ఆలోచించడం కూడా మనకు కరెక్ట్ కాదు. బ్యాలెన్స్డ్గా ఉండాలి. నీడ్ ఆఫ్ ది అవర్ ఏంటి, ఏ విధమైన బిహేవియర్ ఏ సందర్భంలో ఎలా ఉండాలి, అలానే ఉంటే బాగుంటుంది అని సెన్సిటైజ్ చేయాలి. ఇది చాలా కష్టం కానీ తప్పదు, బికాస్ దట్ ఈస్ అ నీడ్ ఆఫ్ ది అవర్. ఎల్స్ వీ విల్ లూజ్ బెటర్ ఫ్యూచర్ని లూజ్ అయిపోతాం. అవునండి. నెక్స్ట్ జనరేషన్లో అన్ని కంఫర్ట్స్ ఉన్న హ్యాపీనెస్ని కోల్పోతాం. ఎగ్జాక్ట్లీ. అది చాలా డేంజరస్ సిట్యుయేషన్. అన్ని కంఫర్ట్స్ ఉంటాయి, యూ విల్ లూజ్ హ్యాపీనెస్. రాబిన్ శర్మ రాసిన ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ బుక్ ఉంది.
ఆ బుక్లో లాయర్ హీఈస్ అ రిచెస్ట్ లాయర్, ఒక 1 అవర్కి lakhs of rupees డిమాండ్ చేస్తే అటువంటి స్టేజ్లో ఉంటాడు. బట్ హీ లూజెస్ సంథింగ్ ఇన్ లైఫ్, దట్ ఈస్ హ్యాపీనెస్. ఫైనల్గా అతను ఒక స్టేజ్కి వచ్చేస్తాడు అనమాట, ఇవన్నీ ఇది కాదు నాకు లైఫ్కి కావాల్సిందని. హీ గోస్ ఇన్ సర్చ్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ హ్యాపీనెస్. ఆ స్టేజ్కి మళ్ళీ సొసైటీ వచ్చేస్తుంది. ఈ ఎక్స్ట్రీమ్ పర్వర్షన్స్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు ఆ పర్వర్షన్స్ని రైట్స్గా కొంతమంది చెప్పొచ్చు, ఎంపవర్మెంట్ కొంతమంది చెప్పొచ్చు, ఈక్వాలిటీ అనే దాంట్లోకి వెళ్ళొచ్చు, దేంట్లో అన్నా వెళ్ళొచ్చు. బట్ ఫైనలీ వీ లూజ్ సంథింగ్ కాల్డ్ హ్యాపీనెస్, అల్టిమేట్ హ్యాపీనెస్ లూజ్ అయిపోతాం. ఆ స్టేజ్కి వస్తుంది మళ్ళీ సొసైటీ. సో ఇప్పటి నుంచే అందరినీ చదువుతో పాటు ఈ రకమైనటువంటి సెన్సిటైజేషన్ కూడా చేస్తే తప్ప, లేకపోతే నెక్స్ట్ జనరేషన్ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్, ఆల్ ఫెసిలిటీస్, ఆల్ కంఫర్ట్స్ ఎక్సెప్ట్ హ్యాపీనెస్. ఇఫ్ దట్ ఈస్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈస్ లాస్ట్. మేడం, ఇంకొకటి మీతో నేను షేర్ చేసుకోవాలని అనుకున్నాను ఏంటంటే, ఈ మధ్య ఒక జడ్జి గారి ఇంటర్వ్యూ కోసం అని వెళ్ళాను. 10 నిమిషాలు ఇలాగే లేట్ అయిపోయింది. ఆయన బెంచ్ ఎక్కేశారు. ఓకే. ఆయన అన్నారు 4 గంటలు కూర్చో, ఇక్కడే కూర్చో, కేసెస్ ఎలా వస్తాయి చూడన్నారు ఒకసారి. సరే కేసెస్ చూద్దాం, అసలు నేను ఫస్ట్ టైం వచ్చాను కదా కోర్టుకి అని చెప్పని కూర్చుంటే కేసులు వస్తున్నాయి ఎక్కువ మ్యామ్. ఆ రోజు వచ్చిన కేసెస్లో అసలు వైఫ్ అండ్ హస్బెండ్స్ కేసెసే ఎక్కువ. ఆల్మోస్ట్ 60% కేసెస్ వాళ్ళవి. ఫోన్ మనిషి జీవితాన్ని, నిజంగా ప్రశాంతతని, ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ని, సంతోషాన్ని దూరం చేసేసింది మ్యామ్ నిజంగా. ఆయన ఆఫీస్ నుంచి వచ్చి ఫోన్ పట్టుకుంటాడు, ఈవిడే ఆఫీస్ నుంచి ఫోన్ పట్టుకుంటుంది, పిల్లలు ఫోన్ పట్టుకుంటే ఎవరి అవసరాలు ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఒక బంధాలు, అనుబంధాలు, ప్రేమలు అనేవి అన్నీ ఫోన్లోనే చూసుకుంటున్నారేమో అని అనిపిస్తుంది. ఇదొకటి. రెండోది, ఇప్పుడు ఇందాక మనం స్టార్టింగ్ మాట్లాడుకున్నట్టుగా మీరు అన్నారు, ఇప్పుడు చదివేటప్పుడే వాళ్ళు ప్రేమలో పడి ఆ అబ్బాయి ఈ అమ్మాయితోటి, ఈ అమ్మాయి అబ్బాయితోటి తిరిగి, లేదా నచ్చకపోతే తర్వాత బ్రేకప్ అయ్యి, ఆ తర్వాత మళ్ళీ ఎవరినో ఇష్టపడి, ఇలా అయిపోయిన తర్వాత 3-4 ఇష్యూల తర్వాత పెళ్ళైతే వీళ్ళకి ఎవరితో వేరే వాళ్ళతో పెళ్ళైనప్పుడు వీళ్ళు ఎలాంటి కండిషన్స్లో డైవోర్స్కి వచ్చేస్తున్నాయంటే కేసెస్ అనేది చెప్పారు ఆ రోజు ఆయన. అందుకే చెప్పొచ్చేది, ఈ కేసెస్ అన్ని విన్న తర్వాత మీకేం అర్థమైందో అంజలి, మీకు తెలుసో తెలీదో, చదువుకునే స్టేజ్లో చదువుకోకుండా పనికి మాలిన విషయాలన్నీ వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి ఇటు కెరీర్ని, ఎడ్యుకేషన్ని శుభ్రంగా అడుగంటించేసి, సో వీళ్ళకి లైఫ్లో పెళ్ళికి తర్వాత ఈ ఇష్యూస్ అన్నీ ముందే అయిపోవడం వల్ల తర్వాత పెళ్ళి అనేది వాళ్ళకేమీ కొత్త కాదు. అందులో ఉండే ఒక ఫీల్ని, ఒక అద్భుతమైన ఆ బంధాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. కంపారిజన్ వచ్చేసింది ప్రతి ఒక్కళ్ళకి కూడాను. ఆ అమ్మాయి ఇలా ఉంది, లేకపోతే ఈ అబ్బాయి ఇలా ఉన్నాడు, ఇప్పుడు వీడికన్నా వాడే బెటరా, లేకపోతే ఆవిడకన్నా వీడే బెటరా అన్నట్టుగా అయిపోయింది. సో పిల్లలకి నిజంగా పెళ్ళికి ముందు అవి ఏమీ పెట్టుకోకుండా ఉండడమే బెటర్. అలాంటి ఇష్యూస్ పెళ్ళి తర్వాతే ఇలాంటివన్నీ చేయడం అనేది కరెక్ట్ అనేది ఒక స్ట్రిక్ట్గా పెట్టకపోతే అసలు ఒక ఫ్యామిలీ వ్యవస్థే నాశనం అయిపోతుందేమో అని అన్నారు. ఐ బిలీవ్ ఇన్ దాట్. కరెక్ట్ మ్యామ్. అది తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని ఒక పాట ఉంది కదా. అవును, అది కరెక్ట్ మ్యామ్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎవ్రీథింగ్ అన్నీ ఉండొచ్చు కానీ మనం కోల్పోయేది ఆనందం అన్నాను ఇందాక. నేను చాలా పెద్ద కాన్సెప్ట్ చెప్పాను. అవును, మీరు చెప్పేది అదే. అవును, అన్ని ఫెసిలిటీస్ ఉండొచ్చు. అవును, హస్బెండ్ మంచి స్టేటస్లో ఉండొచ్చు, వైఫ్ మంచి స్టేటస్లో ఉండొచ్చు, ఇంట్లో అన్ని కంఫర్ట్స్ ఉండొచ్చు. వాళ్ళిద్దరికీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం కానీ, ఒకళ్ళ మీద ఒకళ్ళకి గౌరవం కానీ పోయింది అనుకోండి, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. దాని బదులు ఏ ఫిజికల్ మెటీరియలిస్టిక్ ఏ కంఫర్ట్స్ లేకపోయినా ఇద్దరు ఒకరి పట్ల ఒకళ్ళు ప్రేమగా ఉండి నమ్మకంతో ఉంటే వాళ్ళే రిచెస్ట్ అండ్ వెల్దియెస్ట్ పర్సన్స్ కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇవి కొత్త ట్రెండ్, ఈ మోడర్నిటీ, మోడర్న్ లైఫ్ స్టైల్, ఫిజికల్ రిలేషన్స్, ఎంత కొత్త ట్రెండ్. ఆ ట్రెండ్ గురించి మాట్లాడితే రైట్స్ ఇష్యూస్ వస్తున్నాయి, మోడర్నిటీని మీరు వ్యతిరేకిస్తున్నారు అనే ఇష్యూస్ వస్తాయి. కానీ అది కరెక్ట్ కాదు, అది ఆ ట్రెండ్ కరెక్ట్ కాదు. సో ఎవ్రీథింగ్ షుడ్ బి బ్యాలెన్స్డ్. కలిసి చదువుకోకూడదు, కలిసి మాట్లాడుకోకూడదు అనేది తప్పు, కానీ ఆ మాటలు ఈ రిలేషన్స్కి దారి తీయకూడదు అనేది కరెక్ట్. సో ఆ బ్యాలెన్స్డ్ సెన్సిటైజేషన్, అట్లాంటి అవగాహన మనం కల్పించాలి పిల్లల్లో. అది అవసరం కూడా. లేకపోతే ఒకటే తర్వాత అన్నీ ఉంటాయి లైఫ్లో, ఆనందం పోతుంది. మనం పొద్దున్నే అద్దంలో మన మొహం చూసుకున్నప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మన మీద మనకు ఒక టైప్ రెస్పెక్ట్, ఒక నమ్మకం.
ప్రపంచంలో అందరికన్నా మనల్ని ప్రేమించాల్సింది ఫస్ట్ మనని. వీ హ్యావ్ టు లవ్ అవర్ సెల్ఫ్ ఫస్ట్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ సెల్ఫ్ ఫస్ట్. సో లైఫ్ను కూడా మిగతా వాటిల్లాగా, హ్యూమన్ రిలేషన్స్ని కూడా మిగతా వాటిల్లాగా, అంటే నేను బయటికి వెళ్ళి టిఫిన్ చేస్తాను ఇంట్లో బాగోకపోతే అనేదాన్ని మిగతా వాటికి కూడా ఈ ధోరణికి అప్లికబుల్ చేసేస్తే నష్టం ఎవరికి? మనకే నష్టం అయిపోతుంది. నష్టం మనకే. ఐడియా ఇప్పుడు మోడర్న్గా ఉండొచ్చు, ఇప్పుడు ట్రెండ్ అది ఇది అంతా బాగానే ఉంటుంది. బట్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం వాట్ వీ లూజ్ అనేది ముందే మనం తెలుసుకుంటే అల్టిమేట్లీ వీ లూజ్ వన్ థింగ్, అవర్ ఓన్ సెల్ఫ్ రెస్పెక్ట్, అవర్ ఓన్ హ్యాపీనెస్. అదొక్కటి చెప్పాలి. కోరి మనం ఎటువంటి కష్టాలు తెచ్చుకుంటాము? రోగాల్ని తెచ్చుకుంటాం. ఫిజికల్గా చూస్తే, మానసికంగా చూస్తే డిప్రెషన్ తెచ్చుకుంటాము. ఒక కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది జనరేట్ అవుతుంది. నేనెవరికి పనికిరాను, నేనెవరికి ఉపయోగము, అసలు నేనేంటి అనేటటువంటి కాంప్లెక్స్ వచ్చేస్తుంది. అది ఒక తీవ్రమైన డిప్రెషన్కు తీసుకొస్తుంది అన్నమాట. ఇవి నేను నా కేస్ స్టడీస్ ఆధారంగా నేను మాట్లాడుతుంది. ఇది బుక్స్ చదివితే వచ్చిన జ్ఞానం కూడా కాదు, ఓన్లీ ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఫైనల్లీ లేడీస్ షుడ్ నాట్ ఎండ్ ఇన్ టు దట్ స్టేజ్ ఆఫ్ డిప్రెషన్. ఆ ఆత్మన్యూన్యత భావం, ఇంకా నా లైఫ్లో ఏముంది, ఒక పెద్ద జీరో అనే పరిస్థితి రాకూడదు. ఆ పరిస్థితికి వచ్చేటప్పుడు ముందు మనం ఏవో హక్కులు అన్నాము, స్వేచ్ఛ అన్నాము, స్వతంత్రం అన్నాము, ఈక్వాలిటీ అన్నాము. ఆ పదాల ముసుగులో తప్పులు జరిగిపోతున్నాయి. ఎగ్జాక్ట్లీ. ఆ పదాలకు అర్థం యాక్చువల్లీ ఇవి కాదు. ఆ పదాల మధ్యలో తప్పు జరగకూడదు. విమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత అంటే మహిళ ఏ టైప్ ఆఫ్ రెస్పెక్టబుల్ పొజిషన్కి రీచ్ అవ్వాలి అంటే తన ఇంట్లో కానీ తన కెరియర్లో కానీ తను క్రియాశీలక అంశాలలో నిర్ణయాత్మకమైనటువంటి శక్తిని సంపాదించుకునే గల ఆ పరిస్థితికి రీచ్ అవ్వడమే సాధికారత అంటే. షీ షుడ్ టేక్ హర్ ఓన్ ఇండిపెండెంట్ డెసిషన్స్. దానికి తగ్గట్టు ఉండాలి తను. అంటే దానికి కావాల్సింది ఏంటి? ముందు హెల్త్, తర్వాత ఎడ్యుకేషన్, అంత నాలెడ్జ్, అంత జ్ఞానం ఉండాలి. తనను తను రెస్పెక్ట్ ఇచ్చుకునేటటువంటి పరిస్థితి ఉండాలి. మగవాడు ఇంతకుముందు మగవాడు చేసి మనం చేయలేనటువంటి అన్ని రంగాల్లో కూడా మహిళల వల్లే, ఆ వివక్ష వల్లే మనం వెళ్ళలేకపోయాము. ఇప్పుడు ఆ పరిస్థితి కాదు, అందరూ అన్నిట్లో వెళ్ళొచ్చు. ఆ పరిస్థితిని ఎంపవర్మెంట్ అంటారు. దానికన్నా పైన ఇంకా ఏంటి? వెన్ వీ కెన్ టేక్ అవర్ ఓన్ ఇండిపెండెంట్ డెసిషన్స్, కన్స్ట్రక్టివ్గా ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకోగలిగే స్టేజ్కి వచ్చినప్పుడే సాధికారత అంటాం. కానీ ఆ సాధికారత అంటే మగవాళ్ళు ఆ డ్రెస్ వేసుకున్నారు, నేను ఆ డ్రెస్ వేసుకున్నాను, నేను ప్యాంట్ షర్ట్ వేసుకుంటున్నాను బికాస్ ఆఫ్ మై ప్రొఫెషన్. సో ప్యాంట్ షర్ట్ వేసుకొని, టైట్ షర్ట్స్ వేసుకొని ఇలా వేసుకుంటేనే సాధికారత అంటే యాక్చువల్లీ సాధికారత అనేది పోతుంది, మరుగున పడిపోతుంది. ఆ పదానికి అర్థం మరుగున పడిపోతుంది. సో వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్, ఈ పదాల ముసుగులో తప్పు చేయకూడదు. మోడర్నిటీ పేరుతో తప్పు చేయకూడదు. మోడర్న్గా ఉండడం తప్పు కాదు, ఆధునికంగా ఉండడం తప్పు కాదు. కానీ మోడర్నిటీ పేరుతోటి విచ్చలవిడితనం అనేది తప్పు. దానివల్ల మనం నేరం చేయడమే కాకుండా మన వల్ల నేరం మన మీద జరగడానికి అవకాశం ఇస్తున్నాము. సో వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ మోడర్నిటీ అండ్ అబ్సీనిటీ, మోడర్నిటీ అండ్ క్రిమినల్ థింగ్స్, మోడర్నిటీ అండ్ సంథింగ్ వేర్ వి ఇన్వైట్ క్రైమ్, మనమే నేరాన్ని ఆహ్వానించే పరిస్థితిని అలా డిఫరెన్షియేట్ చేసుకోగలిగేటటువంటి ఇది కావాలి. అది కావాలి అంటే మీడియా అదే చూపించాలి, న్యూస్ అదే చెప్పాలి, సీరియల్స్ కానీ ఏవన్నా అట్లాంటి వాతావరణం ఉండేటటువంటివి పిల్లలకు చూపించాలి. కానీ అలాంటిది ఏం కనిపించట్లేదు, నాకైతే కనిపించట్లేదు. నేను వెతుక్కుంటున్నాను, అలా మంచి ఉన్నవి వెతుక్కుంటున్నాను. ఎంతమందికి అంత టైం ఉంటుంది, ఎంతమందికి అంత నాలెడ్జ్ ఉంటుంది, ఎంతమందికి అంత అవగాహన ఉంటుంది? మేబీ సరిత పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంది కాబట్టి ఇలా ఆలోచించగలుగుతుంది. కానీ సరిత ఆ డిపార్ట్మెంట్లో లేకపోతే ఇంత తెలియదు కదా. సో డెఫినెట్లీ షీ మే నాట్ థింక్ లైక్ దాట్. సో అందరికీ అవకాశం ఉండదు కదా. సో నేనే వేరే డిపార్ట్మెంట్లో ఉంటే, మీలాగా ఉంటే కూడా నాకు ఇంత ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తెలిసేది కాదేమో, నేను ఇంత మాట్లాడలేను. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ ఇస్, తప్పు ఒప్పు ఎంచొద్దు, తప్పు ఒప్పు అని నిందించొద్దు, నిందించే ధోరణి వద్దు, అవగాహన కల్పించే ధోరణి కావాలి. ఇది ఒకళ్ళ వల్ల జరిగేది కాదు, ఒక డిపార్ట్మెంట్ వల్ల జరిగేది కాదు. సమిష్టి సామాజిక బాధ్యత. ఇట్ ఈస్ అ కంబైన్డ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. లేకపోతే చాలా హైఫై, మనం అనుకుంటాం కదా చాలా రిచ్ మంచి స్టేటస్లో ఉన్న వాళ్ళు, పేర్లు ఎందుకులేండి, ఒక మంచి స్టేటస్లో ఉన్న వాళ్ళు కూడా మీరు ఆనందంగా ఉన్నారా అంటే
ఏం ఆనందం లేండి అనే పరిస్థితి వస్తుంది. మరి ఇంకెందుకోసం మనం చదువుకుంటున్నాము, ఎందుకు ఇంత ఉద్యోగం చేస్తున్నాము, ఎందుకు ఈ డెమోక్రసీ, ఎందుకు ఇన్ని ఇండివిజువల్ రైట్స్, ఎందుకు ఇంత ఫ్రీడము, ఎందుకు ఇన్ని ఆపర్చునిటీస్? మన ఆపర్చునిటీస్ని మనం బెస్ట్ పాసిబుల్గా యూజ్ చేసుకొని ఆనందంగా ఉండి రెస్పెక్టబుల్గా ఉండలేని పరిస్థితుల్లో ఇవన్నీ ఎందుకు? మరి వై ఆల్ దిస్ డెవలప్మెంట్? అల్టిమేట్లీ వీ నీడ్ హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ లేనప్పుడు ఏ స్టేజ్కి వెళ్తే ఏంటి లాభం? ఆ ట్రెండ్కి వచ్చిందండి ఇప్పుడు సొసైటీ. ఐఎమ్ టెలింగ్ ఇట్ ఓన్లీ బికాస్ ఐఎమ్ అ పోలీస్ ఆఫీసర్. నేరం జరిగితే ఫస్ట్ మా నోటీస్కి వస్తుంది కాబట్టి మనకు కూడా ఏదో సెన్సిటైజ్ చేయాలి, దీన్ని ప్రివెంట్ చేయాలి అనే ఆస్పెక్ట్, ఆ మైండ్ సెట్ ఉంది కాబట్టి అందులో నేర్చుకొని మాట్లాడగలిగేది. సో ఎక్స్ట్రీమ్ థింగ్స్ డేంజరస్, బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి, కొంచెం ఫ్యూచరిస్టిక్గా ఆలోచించాలి. అల్టిమేట్గా నాకు వచ్చే లాభం ఏంటి, నేను ఎట్లా హ్యాపీగా ఉంటాను, నా వల్ల నా కుటుంబం ఎంత గౌరవంగా ఉంటుంది, నా సమాజం ఎంత గౌరవంగా ఉండాలి, నాకు ఇంత స్వేచ్ఛ, ఇన్ని అవకాశాలు ఇచ్చినటువంటి సమాజానికి నేను ఏమిస్తున్నాను, ఈ టైప్ ఆఫ్ ఐడియాస్ స్టూడెంట్స్లో మనం ఇన్కల్కేట్ చేయగలగాలి. చేస్తే డెఫినెట్గా భారతదేశంలో ఉన్న స్టూడెంట్స్ అందరూ ప్రపంచానికి ఒక రోల్ మోడల్స్లా ఉంటారు. ఆ పరిస్థితి వస్తే చాలా బాగుంటుందేమో అనిపిస్తుంది. ఐ వాంట్ టు సీ దట్ డే. ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ లివ్ టిల్ దట్ డే. డెఫినెట్గా ఉంటారు. ఆల్ అవర్ స్టూడెంట్స్ నో దే షుడ్ బి లైక్ రోల్ మోడల్స్. గర్ల్స్ ఆర్ బాయ్స్ డజంట్ మ్యాటర్. జెండర్ అనేది ఫిజికల్ డిఫరెన్సియేషన్ మాత్రమే, ఇట్ డజంట్ మ్యాటర్. సో మన ఐడియాస్ అట్లా, మన ఐడియాలజీ అలా ఉండాలి. అందరితో మాట్లాడాలి, ఫ్రీగానే ఉండాలి. కానీ అవి చీకటి రిలేషన్స్కి వెళ్ళకూడదు, దానివల్ల ప్రాబ్లం కొని తెచ్చుకోకూడదు. నేను అనేది అది. ప్రేమ తప్పు కాదు, ప్రేమించడం తప్పు కాదు, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. సో వెన్, వేర్, హౌ, వై ఇవి మనం ఆలోచించుకొని ఆ పరిస్థితికి వెళ్తే బాగుంటుంది. లేకపోతే చాలామంది మనం మిస్టేక్స్ చేస్తున్నాము, అవి జరగకూడదు. అవి కాకుండా ప్రివెంట్ చేయడం పోలీసు ఒక బాధ్యత. ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్, డిటెక్షన్, రిడక్షన్ ఆఫ్ క్రైమ్ ఎంత ఇంపార్టెంటో ప్రివెన్షన్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడున్న మోస్ట్ ఆఫ్ ద క్రైమ్ ఈజ్ లైక్ దిస్ కాబట్టి నేను చెప్తున్నాను. ఐదర్ డబ్బు లేదా ఫిజికల్ రిలేషన్, ఐదర్ దిస్ ఆర్ దట్. ఈ రెండింటి మీదే క్రైమ్ మ్యాక్సిమం రన్ అవుతుంది. ప్రపంచం దాని మీద నడుస్తుంది మ్యాక్సిమం అది. సో దానికి మనం దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇంపార్టెన్సే ఇచ్చి అల్టిమేట్ హ్యాపీనెస్ అది కాదు ఇది అని తెలియచేయగలిగితే బాగుంటుంది కదా పిల్లలకి. నిజం అనిపిస్తుంది. మీ ఉద్దేశ ప్రకారం ఒక విమెన్ మానసిక పరిపక్వత ఎప్పుడు సాధిస్తుంది, ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతుందంట? ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతుంది అంటే, విమెన్ అంటే అన్ని ఆస్పెక్ట్స్, తన కూతురు, తన అక్క, చెల్లి, తర్వాత భార్య, అమ్మ, కోడలు, అందరినీ సాటిస్ఫై చేయడం ఇంపాసిబుల్. అందరినీ సాటిస్ఫై చేయడం ఇంపాసిబుల్, కష్టం. ఇంపాసిబుల్ అనకూడదులేండి, చాలా కష్టం అనేదే కరెక్ట్. కరెక్ట్. కానీ రేపొద్దున్న మనకి అరే నేను ఇది చేయకుండా ఉండాల్సింది, ఈ తప్పు చేయకుండా ఉంటే బాగుండేదేమో, ఆ అవకాశం ఇవ్వకుండా ఉండగలిగే స్టేజ్ ఉంటే బాగుంటుంది. ఆ పరిపక్వత అంటే అంతే. పరిపక్వత అంటే పెద్ద జ్ఞానం, పాండిత్యం అవసరం లే. జ్ఞానం అంటే ఏంటి? కాన్షియస్గా ఉండడం, ప్యూర్ కాన్షియస్నెస్, ఎరుక. అంటే తప్పు చేయకూడదు, తప్పుకు అవకాశం ఇవ్వకూడదు అనే జ్ఞానం. సో మహిళ ఎప్పుడు పరిపక్వత సాధించిందని మీరు అనుకుంటారు అంటే, అక్కగా నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు నన్ను చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలి, పెద్ద గర్వంగా ఉండే స్టేజ్కి వెళ్ళక్కర్లా. కూతురుగా తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఉండాలి, వాళ్ళకి నేను కష్టపెట్టకూడదు. ఓకే, తర్వాత వైఫ్గా హస్బెండ్ హ్యాపీగా ఉండాలి, తల్లిగా పిల్లలు హ్యాపీగా ఉండాలి. ఆ పరిస్థితి మనం కల్పించుకుంటే బాగుంటుంది. అందరూ అన్నిటికీ జస్టిస్ అయితే పూర్తిగా చేయలేము, కానీ నా కాన్షియస్కి సంబంధించినంత వరకు నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను, ఎక్కడ నేను అందులో లోపం చేయట్లేదని మనకు అనిపించాలి ఫస్ట్. ఐ థింక్ దిస్ ఈజ్ అన్ ఐడియల్ వే ఆఫ్ టెల్లింగ్ ఎప్పుడు పరిపక్వత సాధిస్తుంది అంటే. సో వీ హ్యావ్ టు ఫస్ట్, వీ హ్యావ్ టు సీ అవర్ ఓన్ హెల్త్, వీ హ్యావ్ టు సీ అవర్ ఓన్ ఎడ్యుకేషన్, నాలెడ్జ్. ఇందులో హ్యాపీనెస్ ఉంటుంది అంతే. మన ప్రతిబింబాన్ని మిగతా వాళ్ళ నేను ఎలాంటి దాన్ని అనేది మీ కళ్ళ నుంచి నేను చూడకూడదు, నా కళ్ళకి నాకు తెలియాలి. వై షుడ్ ఐ రిలై ఆన్ యువర్ కమెంట్స్ టు నో వాట్ ఐ యామ్? ఆ స్టేజ్ రావాలి, అది బాగుంటుంది. అప్పుడు ఏంటంటే ఈ ట్రాప్కి గురిగారు ఎవ్వరు. ప్రస్తుతం ఉన్న సామాజిక దేశ కాలమాన పరిస్థితుల్లో అమ్మాయి ఎలా ఉంటే
సేఫ్ హ్యాండ్స్లో ఉంటుందని మీరు అనుకుంటున్నారు? సమాజంలో ఎలా ఉంటే అంటారా? ఆడపిల్ల ఎలా ఉండాలి? ఇప్పుడు సమాజంలో ఎన్నో పరిస్థితులు ఉండొచ్చు, దేశంలో ఎలాంటి వర్స్ట్ సిచ్యువేషన్స్ అయినా ఉండొచ్చు, కానీ ఒక అమ్మాయి ఎలా ఉంటే వీటన్నింటినీ తట్టుకుని ధైర్యంగా అడుగు ముందుకు వేయగలుగుతుంది, అనుకున్నది రీచ్ అవ్వగలుగుతుంది? ఈ అమ్మాయిలో కూడా లోపాలు ఉంటాయి డెఫినెట్గా. సో అలా ఆల్ ఓవర్గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? అమ్మాయి ఫస్ట్ తన మీద తనకి రెస్పెక్ట్ ఉండేలాగా ఉండాలి. యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్. వీ హ్యావ్ టు టీచ్ గర్ల్స్ ఫస్ట్ టు లవ్ యువర్ సెల్ఫ్. లవ్ యువర్ సెల్ఫ్, రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. ఓకే. నెంబర్ 3, నో అని చెప్పగలగాలి అమ్మాయి. తనకి ఇష్టం లేనిది ఏమన్నా జరిగితే నో అని చెప్పగలిగే ధైర్యం కూడా అమ్మాయిలో కావాలి. సో నో అని చెప్పగలిగే ధైర్యం వస్తే చాలా వరకు తను రేపొద్దున్న పడేటటువంటి ప్రాబ్లమ్స్ని ముందే నివారించగలుగుతుంది. ఓకే. ఎంపథైజింగ్ లక్షణం అలవాటు చేయాలి. ఎంపథైజింగ్ అంటే ఏంటి? ఒకరిని చూసి జాలి పడడం కాదు, నేనే ఆ సిట్యుయేషన్లో ఉంటే నేను ఎలా ఫీల్ అవుతాను అనే లక్షణాన్ని మనం నేర్పించాలి, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. సో లవింగ్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, రెస్పెక్టింగ్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు గౌరవించుకోవడం, ఎంపథైజ్ చేయడం అంటే నేను ఆ పరిస్థితిలో ఉంటే ఎట్లా ఉంటాను కదా, నేను అట్లా చేయకూడదు కదా అని ముందే నాకు ఎంపథైజింగ్ లక్షణం ఉందనుకోండి, నేను ఎవరిని నిందించను, ఎవరికి నా వల్ల హాని కలిగేటటువంటి పరిస్థితుల్లో నేను చేయను. ఫర్ ఎగ్జాంపుల్, నేనే మా అమ్మ స్థానంలో ఉంటే నా కూతురు ఏమైనా తప్పు చేస్తే నేను ఫీల్ అవుతాను కదా అని ఎంపథైజింగ్ లక్షణం నాకు ఉందనుకోండి, మా అమ్మని నేను గౌరవంగా చూసుకుంటాను. నా ఫ్రెండ్ని నేను తిడతాను, నేనే తన పరిస్థితిలో ఉంటే నేను ఫీల్ అవుతాను కదా అని నేను అనుకున్నాను అనుకోండి, ఐ డోంట్ క్రిటిసైజ్ ఎనీవన్. ఆ లక్షణం అందరిలో ఉంటే బాగుంటుంది, ఈ ఎంపథైజింగ్ అండ్ సేయింగ్ నో. ఆ కరేజ్ అమ్మాయిలు కావాలి, సేయింగ్ నో. బికాస్ ఈ కరేజ్ లేకపోవడం వల్ల చాలా వరకు ఏంటంటే పోనీలే ఇంకా అయిపోయింది, ఏదో అయిపోయింది, బయట పెడితే ఏమన్నా అవుతుందేమో, మీద చేయేస్తే నో అని చెప్పే ధైర్యం లేకుండా సెక్షువల్ అఫెన్సెస్కి గురైనటువంటి అమ్మాయిలు చాలా మంది ఉన్నారండి. బయట చెప్పే ధైర్యం లేదు, ఎగ్జాక్ట్లీ నో అని చెప్పే ధైర్యం లేకే నో అని చెప్పగలగాలి. ఎంపథైజింగ్ లక్షణము, లవింగ్ మై సెల్ఫ్, రెస్పెక్టింగ్ మై సెల్ఫ్. వెన్ ఐ హ్యావ్ దట్ కరేజ్ టు టెల్ నో, ఐ థింక్ లాట్ ఆఫ్ క్రైమ్ ఐ కెన్ అవాయిడ్ బిఫోర్ ఇట్ సెల్ఫ్. ఈ లక్షణం ఆడపిల్లల్లో ఉండాలి. వన్ థింగ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, తనలోని ధైర్యాన్ని మేల్కొల్పే ప్రతి మహిళ దుర్గ, తనలోని చైతన్యాన్ని మేల్కొల్పే ప్రతి మహిళ కాళి, తనలోని భక్తిని మేల్కొల్పే ప్రతి మహిళ పార్వతి, తనలోని మాతృత్వాన్ని మేల్కొల్పే ప్రతి మహిళ అన్నపూర్ణ, తనలోని దైవత్వాన్ని మేల్కొల్పే ప్రతి మహిళ శక్తి. ఈ అన్ని శక్తులు అందరి మహిళల్లోనూ ఉంటాయి. మనం మనలోకి చూసుకొని ఏ క్వాలిటీని అయితే మనం నర్చర్ చేస్తామో, పోషిస్తామో, ఆ క్వాలిటీ బయటకు వస్తుంది. సో మీరు ఇప్పుడు అందరు అమ్మాయిల్ని ఆ పరిపక్వత తీసుకురావాలంటే ఏం చేయాలి అంటే, ప్రతి అమ్మాయిల్లో అన్ని లక్షణాలు ఉన్నాయని మనం చెప్పాలి. ఏ లక్షణాన్ని బయటకు తీస్తే ఆ లక్షణం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ మోర్ కరేజ్, యు ఆర్ నన్ అదర్ దెన్ దుర్గా. ఇఫ్ యు ఆర్ మోర్ బాగా మొబిలిటీ, చైతన్యం ఉంటే యు ఆర్ నన్ అదర్ దెన్ కాళీ. నీలో ఆ మాతృత్వాన్ని ఎప్పుడు కోల్పోకూడదు, నువ్వే అన్నపూర్ణ. నీలో దైవత్వాన్ని కోల్పోకూడదు, నువ్వే శక్తి. అంటే మనకు తెలిసిన దేవతల గురించి నేను చెప్తున్నాను. యూజువల్లీ ఆడపిల్లలు అంటే మనం ఇవన్నీ చెప్తాం కదా, ఇవి అందరిలోనూ ఆ లక్షణాలు ఉంటాయి. బయటకు తీసుకురావాలి, నన్ను నేను చూసుకోగలగాలి, నేనేంటో నాకు తెలియాలి అంటే నన్ను నేను ప్రేమించుకోవాలి, నన్ను నేను రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవించుకోవాలి. ఈ లక్షణాన్ని ఆడపిల్లల్లో ఎస్పెషలీ మీరు అన్నారు కదా పరిపక్వత ఎలా తీసుకురావాలి అని, ఇవి చిన్నప్పటి నుంచే ఆ విధంగా ఉండాలి. అటు ఫ్యామిలీలో కానీ స్టడీస్లో కానీ. ఇది ఆడపిల్లల్లోనే కాదు, అందరిలోని మగపిల్లలు కానీ ఎవరన్నా కాదు, చిన్నప్పటి నుంచే వాళ్ళలో ఆ బ్రాడ్ అవుట్లుక్ తీసుకురాగలగాలి. అవి లేకుండా ఎప్పుడైతే ఒకవైపు ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయిందో, అంటే నేను చాలా మోడర్న్గా ఉంటానండి, మా అమ్మాయిని ఎంత అడిగితే అంత ఇస్తాను, చాలా ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తాను, తను ఎక్కడికి వెళ్ళినా ఏమడిగినా నేను నిందించి, దిస్ ఈస్ ఎక్స్ట్రీమిటీ, మూర్ఖత్వం అది. దట్ ఈస్ ఎక్స్ట్రీమిటీ. డెఫినెట్గా చేతులారా పాడు చేసుకోవడం. అలా అని మా అమ్మాయి అండి ఇక్కడ తల దించితే మళ్ళీ స్కూల్లో ఎత్తుద్దండి, మళ్ళీ అక్కడ దించితే ఇక్కడ, అసలు అది ప్రాక్టికలే కాదు. తర్వాత ఎక్కడో ఎత్తుతుంది, ఎత్తకూడని చోట అయిపోతుంది లైఫ్ అంతా పడి. అది ఐ ఆల్వేస్ టెల్ దాట్
ఈ రెండు చాలా డేంజర్, ఎక్స్ట్రీమ్ ఐడియాలజీస్ ఆర్ డేంజర్. అందుకనే ఇది తప్పు అది ఒప్పు అని నేను అన్ను. సెన్సిటైజ్ చేయాలి అంటే నా పదానికి అర్థం నేను అనుకుంటుంది అది. ఎస్ మ్యామ్. ఏ టైంలో ఎలా ఉండాలి అనేది. అందరిలోనూ అన్ని క్వాలిటీస్ ఉంటాయండి, వీళ్ళు మంచోళ్ళు వాళ్ళు చెడ్డోళ్ళు అని ఏం ఉండదు. ఏ టైంలో ఏ క్వాలిటీ నేను బయటకు తీసుకురాగలుగుతాను అనేది నా మెచ్యూరిటీ, నా పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. అవి బయటికి తీసుకురావాలి. వీళ్ళు చెడ్డోళ్ళు ఉండరు, వాళ్ళు మంచోళ్ళు ఉండరు. ఆ సందర్భం ఉంటే నేను కూడా ఆ తప్పే చేస్తానేమో, ఆ ఎంపతి నాకు ఉండాలి. అప్పుడు నేనేం చేస్తాను, ఆ తప్పు నేను చేయను, అవకాశం ఇవ్వను, ఒకవేళ జరిగితే నో అని చెప్పగలిగే ధైర్యం నాకు ఉంటుంది. ఈ లక్షణాలు కావాలి, అవి సెన్సిటైజ్ చేయాలి. ఆ విధంగా ఫ్యామిలీ ఉండాలి, ఆ విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. ఇది చాలా కష్టం నేను చెప్పేది, కానీ దట్ ఈస్ అ నెసెసిటీ, ఇట్ ఈస్ అ నీడ్ ఆఫ్ ది అవర్. ఎల్స్ వీ షుడ్ నాట్ గో ఇన్ టు దట్ సార్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఐడియాస్. చాలా డేంజర్. అది పరిపక్వత అంటే. పరిపక్వత అంటే నేను పెద్ద డాక్టర్ని అయిపోతానో, ఇంజనీర్ అయిపోతానో, పోలీస్ ఆఫీసర్ అయిపోతానో, ఐఏఎస్ అయిపోతానో, దట్ ఈస్ నాట్. అదేంటంటే నేను అనుకున్న గోల్కి అదొక మార్గం అంతే. ఆర్థికంగా స్వాతంత్రం వచ్చినట్లు, సామాజికంగా ఒక స్టేటస్ వచ్చినట్టు, దానికి బియాండ్ ఇంకా రావాలి. అవి కూడా కావాలి, ఆ స్టేటస్ కావాలి. దానికి బియాండ్ ఏంటంటే నేనేంటో నాకు తెలియాలి, నా శక్తి ఏంటో నాకు తెలియాలి, నా వీక్నెస్ ఏంటో నాకు తెలియాలి. వితండవాదం డేంజర్. ఎస్. ఎంపవర్మెంట్ అంటే అతను షర్ట్ ఇప్పాడు అంటే నేను ఇప్పితేనే, అది సిగరెట్ స్మోక్ చేశారు నేను స్మోక్ చేశాను, దట్ ఈస్ ఎక్స్ట్రీమిటీస్. అవి వితండవాదం, అవి పనికిరావు. అన్ని రంగాల్లో నేను ముందుండగలిగి నేను కూడా నిర్ణయం తీసుకోగలిగేటటువంటి స్టేజ్కి వెళ్ళాలి అని ప్రతి మహిళ అంటే అనుకుంటే సాధికారత సాధించినట్లే. షీ షుడ్ బి హెల్దీ ఫిజికలీ అండ్ మెంటలీ. శారీరకంగా మానసికంగా హెల్దీగా ఉండాలి, జ్ఞానవంతురాలై ఉండాలి. అంటే విలువలతో కూడినటువంటి విద్య. విలువలు అంటే ఏంటి అంటే మళ్ళీ అదొక వేరే డిస్కషన్ అయిపోతుంది. అందుకోసం పెద్ద సబ్జెక్ట్ అది, చాలా కేర్ఫుల్గా కాన్షియస్గా డిస్కస్ చేయాల్సినటువంటి సబ్జెక్ట్. సో ఏ టైంలో ఏది చేస్తే నాకు, నా కుటుంబానికి, సమాజానికి మంచిదో అలా నా ప్రవర్తన కానీ, నా బిహేవియర్ కానీ, నా మాట తీరు కానీ ఉండాలి. ఈ మెచ్యూరిటీ కావాలి. నన్ను నేను ప్రేమించుకోగలగాలి, నన్ను నేను గౌరవించుకోగలగాలి, నా వీక్నెసెస్ నాకు తెలియాలి, నా స్ట్రెంగ్స్ నాకు తెలియాలి. ఐ హ్యావ్ టు థింక్ మై సెల్ఫ్ ఇంటూ మై అంతర్మదనం అంటాం దాన్ని, ఇంట్రాస్పెక్షన్ అంటాం. ఆ స్టేజ్కి ఉండాలి అందరూ. ఆ మెచ్యూరిటీ కావాలి అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లానే ఉండాలి, సొసైటీ అట్లానే ఉండాలి. వీటన్నిటితో పాటు నో అని చెప్పగలిగే ధైర్యం ఉండాలి. అరే బాబా చాలా స్మూత్గా ఉంటుంది రా ఆవిడ, అసలు ఎవరి జోలికి వెళ్ళదు, తేడా వచ్చిందంటే ఊరుకోదు, అలా ఉండాలి అమ్మాయి. ఎగ్జాక్ట్లీ. చూడగానే చాలా సౌమ్యంగా, ఎంత సాధించినా ఎంత ఎంపవర్మెంట్ అయినా వీ షుడ్ నాట్ లూజ్ దట్ సార్ట్ ఆఫ్ స్మూత్నెస్. ఆడపిల్లలకు ఉన్నటువంటి ఆ మృదుత్వం కోల్పోకూడదు, అది ఉండాలి కంపల్సరీగా. అంటే ఎంపవర్మెంట్ అనగానే రఫ్ అండ్ టఫ్గా ఉండడం కాదు, నీ మృదుత్వాన్ని నువ్వు కోల్పోకుండా తప్పు జరిగితే ఎదిరించే ధైర్యం కూడా ఉండాలి. అందుకే అన్నాను, అన్నపూర్ణ అన్నాను, కాళీ అన్నాను, శక్తి అన్నాను, దుర్గా అన్నాను, అన్నీ ఉండాలి. అన్నీ ఉండాలి అంటే ఆ పరిపక్వత రావాలి. అలా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. నిజం మ్యామ్, డెఫినెట్గా. చాలా ఎంత బాగా చెప్పారంటే నిజంగా గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. నిజంగా అంత బాగా చెప్పారు. మరి అమ్మాయిల విషయంలో అబ్బాయిలు ఏ విధంగా ఉండాలి ప్రస్తుతం సమాజంలో? అబ్బాయిలకు కూడా ఒక మాట ప్లెడ్జ్ చదువుతున్నారు కదా రోజు, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇప్పుడు పెద్ద జోక్ కదా మ్యామ్, అందరూ బ్రదర్స్ సిస్టర్స్ అయితే నాకు వైఫ్ ఎవరని అందరూ ఎక్సెప్ట్ వన్ అని మనసులో అనుకుంటారులేండి. ఎక్సెప్ట్ వన్ అని మనసులో అనుకుంటారు, అది డెఫినెట్గా ఉంది. నేను చాలా మంది బాయ్స్ అలా అంటాం విన్నాను. అలా అంటూ దే హ్యావ్ టు రెస్పెక్ట్ ఎవ్రీ వన్. ఇట్ ఈస్ నాట్ లైక్ గర్ల్స్తో మాట్లాడొద్దు. మొన్న మా అబ్బాయి మళ్ళీ మాటి మా పిల్లల స్టోరీసే చెప్తున్నా నేను. ఏమన్నాడంటే, మా ఫ్రెండ్ ఏం చేయలేదు మమ్మీ, పాపం వాడు కాలు నొప్పని కాలు ఇలా ముందు పెట్టుకున్నాడు మమ్మీ, బెంచ్కి ముందు పాపకు జస్ట్ తగిలింది. పాపం వీడు ఏం చేయలేదు మమ్మీ, కానీ వాడు జస్ట్ కాల్ స్ట్రెచ్ చేస్తే తను తగిలింది. తను వెళ్ళి సార్ సార్ ఇట్లా అనింది. సార్ పట్టా కొట్టాడు మమ్మీ అని చెప్తూ ఉన్నాడు. సో అంటే బాయ్స్ షుడ్ రెస్పెక్ట్ గర్ల్స్ రెస్పెక్ట్ చేయడం, అది ఒక వేరే జెండర్ లాగా ట్రీట్ చేయడం కాకుండా దే ఆర్ ఆల్సో లైక్ యూ, ఆ మెచ్యూరిటీ ఉండాలి.
ఆ మెచ్యూరిటీ ఉండాలంటే నేను ఇందాక చెప్పాను కదా, సెన్సిటైజేషన్ గర్ల్స్కే చేస్తే ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, నువ్వు టీనేజ్కి వచ్చావు, నువ్వు ఇలా ప్రవర్తించాలి, తలొంచే ఉండాలి, తలెత్తకూడదు. దిస్ ఈజ్ లైక్ ఇట్ సెన్సిటైజేషన్ అప్లైస్ టు ఎవ్రీ వన్. నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఇలా చేయాలి, అది తప్పు. ఓకే, నువ్వు ఎలా ఉండాలి, ఎలా థింక్ చేయాలి, ఎలా గౌరవించాలి, నిన్ను ఎలా గౌరవించుకుంటున్నావో అలానే అందరినీ గౌరవించాలి. ఆడపిల్లలు అంటే దే ఆర్ లైక్ అన్ అసెట్ టు ద సొసైటీ. వాళ్ళ ఒక అసెట్, వాళ్ళని ఇంకా గౌరవించాలి. ఈ బ్రాడ్ అవుట్లుక్ ఇవ్వాలి అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అది ఇవ్వాలి అంటే సెన్సిటైజేషన్ ఈక్వల్గా చేయాలి, బాయ్స్ అండ్ గర్ల్స్కి ఈక్వల్గా చేయాలి. రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రేమతో చెప్పాలి. తప్పు ఒప్పు ఇట్లా నిందిస్తే ఐ థింక్ దట్ ఈస్ రాంగ్. నిందించే ఎడ్యుకేషన్ కష్టం, సెన్సిటైజ్ చేసే ఎడ్యుకేషన్ కావాలి. కరెక్ట్. మీరు ఫోన్లో లాస్ట్ టైం మాట్లాడినప్పుడే ఏదైనా సమాజానికి పనికొచ్చే ఇంటర్వ్యూ చేద్దామండి, అంతేగాని మీరు నన్ను పర్సనల్ ఎక్కడ చదివారు, ఎక్కడ పెట్టారు ఇది అడగద్దన్నారు. అందుకని మీరు నన్ను తిట్టుకోవద్దు, మేడం గురించి మీరు ఏం అడగలేదని, ఎందుకంటే మేడం ముందే నాకు వార్న్ చేశారు, సో ఇవేం అడగద్దు మీరు అని. సో సరిత ఈజ్ జస్ట్ అ పోలీస్ ఆఫీసర్. తను ఏంటంటే క్రైమ్ ప్రివెన్షన్ చేయాలి అని ఒక ఆలోచనతోటి తను మాట్లాడుతుంది. తనకు వచ్చే లాభం ఇంకేం లేదు. భగవంతుడు తన కూతుళ్ళు ఇవ్వలేదు, 2 కొడుకులనే ఇచ్చాడు. సో ప్రపంచంలో అందరూ ఐఏఎస్ కూతుర్లే అనుకోవాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. ఆ ఒక్కటి తప్ప ఇంకేమీ లేదు, ఏం అవసరం కూడా లేదు. మేము పోలీస్ ఆఫీసర్స్, గవర్నమెంట్ సర్వెంట్స్, వీఆర్ నాట్ ఇన్ మీడియా, we are not in film or in other political field where we want popularity. మాకు అవి కూడా అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఇస్ మన చేతిలో ఉన్నంత వరకు మనం తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని నలుగురికి పంచితే, అది చూసి రేపు పొద్దున్న ఎవరన్నా మేడం మీరు కరెక్ట్గా చెప్పారో నాకు హ్యాపీగా అనిపించింది, నా లైఫ్లో నేను చేంజ్ చేసుకున్నాను, అదొక్కటే నా సెల్ఫిష్నెస్. ఐఎమ్ వెరీ సెల్ఫిష్ ఇన్ దట్ ఆస్పెక్ట్. నాకు చాలా అనిపించింది. అలా కొంతమంది కాల్ చేసి మెసేజెస్ పెట్టి చెప్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఐ ఫీల్ ఐఎమ్ ఆనర్డ్. ఓకే, నా లైఫ్ ఒకరికన్నా ఉపయోగపడుతుంది నేను నేర్చుకున్నది అంటే చాలు కదా సార్థకత. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రియలైజేషన్. అంతే సార్థకత అంటే. దట్ ఈజ్ అల్టిమేట్ హ్యాపీనెస్. అంటే ఈ స్టేజ్లో హ్యాపీనెస్ అంటే ఏంటంటే సాటిస్ఫాక్షన్. కొంతమందికి హ్యాపీనెస్ అంటే డబ్బు సంపాదించడం, ఒక స్టేటస్, ఒక ఉద్యోగం. ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది, సాటిస్ఫాక్షనే హ్యాపీనెస్. సో ఆ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. కాబట్టి నేను అన్నాను, పర్సనల్ కాకుండా నా వల్ల ఎవరికన్నా ఉపయోగపడే ఉంటే అవి అడగండి, లేకపోతే ఇంటర్వ్యూ ఎందుకు వేస్ట్ అని చెప్పాను. ఐఎమ్ సారీ ఇఫ్ ఐ హర్ట్ యూ. మిమ్మల్ని హర్ట్ చేయడానికి కొన్ని అయితే అసలు నేను ఇంటర్వ్యూసే వద్దంటున్నాను. ఎందుకులేండి అనవసరంగా మరీ అంత ఎక్స్పోజర్ నాకు అవసరమా అనిపిస్తుంది. బికాజ్ అందరూ పాజిటివ్గా తీసుకోరమ్మా. ఏదో మేమేదో క్రేవ్ అవుతున్నాము అనే యాంగిల్లో తీసుకుంటే మాకు అవసరం లేదు, నా టైం వేస్ట్. ఇవాళ సండే ఎవరి కోసం జస్ట్ ఏంటంటే మనం నేర్చుకున్నది నలుగురికి ఉపయోగపడితే హ్యాపీగా ఉంటుంది అనే ఒక్క స్వార్థం తప్ప ఇంకేం లేదు. అందుకోసమే మీతో కూడా అన్నాను, మీ క్వశ్చన్స్ నలుగురికి ఉపయోగపడేవే ఉంటే బాగుంటుంది అన్నాను. దాన్ని ఏమైనా తప్పుగా మాట్లాడుతుంటే రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్స్. మ్యామ్, ఈ బిజీ లైఫ్లో సినిమాలు చూస్తుంటారా? చూస్తానండి, పిల్లలు తీసుకెళ్తాను అప్పుడప్పుడు. ఏ సినిమా చూసారు లాస్ట్ మీరు రీసెంట్గా? లాస్ట్ కథానాయకుడు. ఓహో, చూసారైతే చాలా బాగుంది. తెలుగుదేశంలో పుట్టినందుకు చాలా గర్వంగా అనిపించింది. ఓకే ఓకే, ఎలా అనిపించింది మీకు? అంటే చాలా మంది క్రిటిసైజ్ చేశారు యాక్చువల్లీను, మీకు ఎలా అనిపించింది? ఏమో, నాకు అన్నిట్లో పాజిటివ్ చూడటమే అది అలవాటు అయిపోయింది. నాకు కూడా తెలీదు. నాకు ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ టు బికమ్, అంటే తెలుగు అమ్మాయి అనిపించుకోవడం చాలా గర్వంగా అనిపించింది. ఎందుకు ఆ సినిమా చూసినంత సేపు నాకు అదే అనిపించింది. అందరం ఫ్యామిలీ అందరం వెళ్ళాము ఆ సినిమాకి, చాలా గొప్పగా అనిపించింది. పిల్లలకు ఒకవేళ నచ్చదేమో అనుకున్నాను, కానీ పిల్లలు కూడా చాలా చాలా బాగా చూశారు సినిమా. మా తమ్ముడు కూతురు అయితే చిన్న పిల్ల, ఆ పాప అయితే ఇప్పుడు కూడా ఫస్ట్ సీన్ సెకండ్ సీన్ కూడా చెప్పేస్తుంది. మరి ఆమెకి ఏం అర్థమైందో నాకు తెలియదు. ఫస్ట్ అంటే కథానాయకుడా మహానాయకుడా ఏది చూసారు? కథానాయకుడు కథానాయకుడు చూసారు.
మహానాయకుడు అని సెకండ్ వచ్చింది. సెకండ్ పొలిటికల్ ఎంట్రీ చూడలేదు. ఓకే ఓకే కథానాయకుడు చూసాను. ఓకే చూస్తే కానీ నేను కనపడతాను, ఒకసారి చూసి చెప్పాను. ఓకే ఓకే డెఫినెట్. అంజలి గారు మీకోసం అన్నా చూస్తాను ఇప్పుడు. ఒక చిన్న ఇంత కనబడతాను. ఇంక ఇప్పుడు మీరు చెప్పొద్దు, నేను వెతుకుంటాను. మళ్ళీ సస్పెన్స్ పోతుంది. నేను చూస్తాను, డెఫినెట్గా చూస్తాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నేను అడిగిన తర్వాత అంటే మధ్యలో మిమ్మల్ని విసిగిచ్చా అనుకోండి, రండి రండి నేను ఎట్రానా మీరు ఎట్రానా అని చెప్పని. నిజంగా వచ్చినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అంజలి గారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే మన డిస్కషన్ కొంతమంది కన్నా ఉపయోగపడితే బాగుంటుంది అనేది ఒక స్వార్థం. ఆ స్వార్థంలో సరిత మేబీ షీ మే బీ సెల్ఫిష్, బట్ ఐ ఫీల్ ఆల్ మీడియా షుడ్ బ్రింగ్ సచ్ సార్ట్ ఆఫ్ అవేర్నెస్ అండ్ సెన్సిటైజేషన్, ఎస్పెషలీ అమంగ్ స్టూడెంట్స్. బికాజ్ మనకున్నటువంటి పెద్ద వనరులు ఏంటి అంటే మానవ వనరులు, హ్యూమన్ రిసోర్సెస్. సో భారతదేశం అన్ని రంగాల్లో ముందంజలో ఉంది. సో మన హ్యూమన్ రిసోర్స్ని కూడా టోటల్గా డెవలప్ చేసుకొని కేవలం కమర్షియల్గా కాకుండా, అంటే నా అబ్బాయి ఇంత సంపాదిస్తున్నాడు, నా కూతురు ఇంత సంపాదిస్తున్నాడు అని మాత్రమే కాకుండా, నా కొడుకు ఆనందంగా ఉన్నాడు, ఆనందంగా తన ఫ్యామిలీతో ఉన్నాడు, నా కూతురు ఆనందంగా ఉంది, తన ఫ్యామిలీతో ఉద్యోగం చేసుకుంటుంది, ఆనందంగా ఉంది. ఆ ఆనందము, ఆ హ్యాపీనెస్ అలాంగ్ విత్ డెవలప్మెంట్ అన్ని కుటుంబాల్లో ఉండాలని యాజ్ అ పోలీస్ ఆఫీసర్ చాలా గొప్ప విషయం చెప్పారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి. హక్ చేసుకోవాలి మిమ్మల్ని, ఇలా పెట్టుకుంటే కాదు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. మనం ఇప్పటి వరకు పిల్లలు ఎలా ఉండాలి, స్టూడెంట్స్ ఎట్లా ఉండాలి, యూత్ ఎలా ఉండాలి అని మాట్లాడుకుంటూ మళ్ళీ ఇదొక ఎక్స్ట్రీమ్ కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని ఆస్తి అనుకోవడం తప్పు. ఐ ఫీల్ పిల్లలు మన ఆస్తి కాదు, వాళ్ళ మన బాధ్యత, వాళ్ళ మన ప్రాపర్టీ కాదు, రెస్పాన్సిబిలిటీ. సో పెద్దవాళ్ళు కూడా పిల్లలు వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఇష్టాలని గౌరవించాలి. మనం గౌరవిస్తూనే ఓన్లీ థింగ్ వీ కెన్ డూ ఈజ్ వీ కెన్ గైడ్ దెమ్. వాళ్ళని గైడ్ చేస్తూ ఇది కరెక్ట్, ఇది రాంగ్, లేకపోతే ఇట్లా వెళ్తే బాగుంటుంది అని గైడ్ చేయడం తప్ప, మనం టోటల్గా నేను అనుకున్నట్టే నువ్వు ఎదగాలి, నేను అనుకున్నవే చదువుకోవాలి, నేను అనుకున్న రంగంలోకే నువ్వు వెళ్ళాలి, లేకపోతే నేను అనుకున్న వాళ్ళనే నువ్వు పెళ్లి చేసుకోవాలి అని పెద్దవాళ్ళు కూడా ఈ ఫోర్స్ఫుల్ యాటిట్యూడ్, అంటే ఫోర్స్ఫుల్గా పెద్దరికాన్ని పిల్లల మీద రుద్దడం అంటే కూడా మళ్ళీ అది బ్యాక్లాష్ అవుతుంది, రివోల్టు అవుతుంది, మనం అనుకున్నటువంటి పరిస్థితి కూడా రాదు. సో సెన్సిటైజేషన్ అనేది ఈక్వల్గా ఇద్దరికీ ఉండాలి. యాజ్ ఎల్డర్స్ మనం కూడా పిల్లల యొక్క యాటిట్యూడ్, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఇష్టాన్ని గౌరవించాలి. ఫస్ట్ గౌరవిస్తూనే గైడ్ చేస్తూ ఉంటే బాగుంటుంది. వన్ సింగిల్ వర్డ్ చెప్పాలి అంటే పిల్లలు మన ఆస్తి కాదు, మన బాధ్యత. చిల్డ్రన్ ఆర్ నాట్ అవర్ ప్రాపర్టీ, దే ఆర్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అదే మన ప్రాపర్టీ అయితే మనం ఇష్టం వచ్చినట్టు కన్స్ట్రక్ట్ చేయొచ్చు, డిస్ట్రక్ట్ చేయొచ్చు, ఇష్టమైతే వదిలేయచ్చు, ఏమన్నా చేయొచ్చు. కానీ పిల్లలు అలా కాదు. వాళ్ళ ఇండివిజువల్ లైఫ్ స్టైల్, వాళ్ళ ఇండివిజువల్ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడున్న పిల్లలకి మనం చిన్నప్పుడు ఉన్నటువంటి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది, నాలెడ్జ్ ఎక్కువ ఉంది, వాళ్ళకి ఎక్కువ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఉంటుంది. సో దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. కానీ పెద్దరికం పేరుతోటి మనం వాళ్ళ మీద రుద్దితే, మన అభిప్రాయాల్ని, మన ఇష్టాల్ని వాళ్ళ మీద ఫోర్స్ఫుల్గా ఎన్ఫోర్స్ చేయాలి అని చూస్తే మాత్రం మళ్ళీ రివోల్ట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వన్ థింగ్, వీ హ్యావ్ టు ట్రీట్ చిల్డ్రన్ యాజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత మాత్రమే కానీ ఆస్తి కాదు. This is Lavanya Tripathi. నేను మీ సాయితరం తేజ్. This is Niharika Konidala. Please subscribe to iDream Media. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Please subscribe iDream. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Please do subscribe to iDream. Don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media.